Hi everyone, good morning. Welcome to Avis Academy. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్ రెడ్డి తిప్పర్తి. ఈరోజు నా జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాట్ జస్ట్ యాజ్ అ టెక్ ప్రొఫెషనల్, బట్ యాజ్ సమ్ వన్ హూ కేమ్ ఫ్రమ్ వెరీ బేసిక్ బిగినింగ్స్ అండ్ నెవర్ స్టాప్డ్ మూవింగ్ ఫార్వర్డ్. నేను పుట్టింది రాయపర్తి, పరకాల దగ్గర ఒక చిన్న విలేజ్లో. నా స్కూలింగ్ అంతా లోకల్ ఏరియాలోనే జరిగింది. ఇంటర్మీడియట్ వరంగల్లో చేశాను, అది కూడా తెలుగు మీడియంలో. సో నా ఫౌండేషన్ అంతా సింపుల్ సరౌండింగ్స్లో నా నేటివ్ లాంగ్వేజ్లోనే జరిగింది. దెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో వాగీశ్వరి కాలేజ్ కరీంనగర్లో కంప్లీట్ చేశాను. బట్ లైఫ్ వాజంట్ ఈజీ. 2010లో రెసిజన్, జాబ్స్ లేవు. హైదరాబాద్ వచ్చాను. సర్వైవల్ కోసము ఒక కాల్ సెంటర్లో 4500 రూపీస్ కోసము జాబ్ అయితే కంటిన్యూ చేశాను. అండ్ అందరిలాగానే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్టేట్ లెవెల్ వరకు కూడా ఆడాను. బట్ ఫ్యామిలీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల క్రికెట్ వదిలేసి ఫ్యూచర్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఓకే, మన ఆఫీస్ అయితే వచ్చింది, లెట్స్ స్టెప్ అవుట్. దెన్ ఆఫ్టర్ నేను బెంగళూరుకి మూవ్ అయ్యాను. ఒక 5 స్టార్ హోటల్లో వైఫై ఎక్స్పర్ట్ లాగా జాయిన్ అయ్యాను. ఎవరైనా కస్టమర్కి ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడము. ఇది చాలా చిన్న జాబ్, బట్ ఎవ్రీ జాబ్ యాడ్ సమ్ వెయిటేజ్ టు యువర్ ప్రొఫైల్. అక్కడ సేవింగ్స్ అన్నీ తీసుకొని వరంగల్కి వచ్చి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లాగా బిజినెస్ స్టార్ట్ చేశాను. బట్ ఇట్ డిడెంట్ వెంట్ వెల్ అండ్ లాస్ట్కి ఒక చిన్న ఇంటర్నెట్ కేఫ్ లాగా ఆ బిజినెస్ని ఎండ్ చేశాను. ఎనీ డే మన యాటిట్యూడ్ అయితే నెవర్ గివ్ అప్. మళ్ళీ జాబ్ కోసం హైదరాబాద్ అయితే వచ్చేసాను. బట్ ఎనీ డే జాబ్ రావడం అనేది అంత ఈజీ కాదుగా. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఒక టైంలో మా ఫ్రెండ్స్ రామ్ అండ్ ప్రవీణ్ నాకు షెల్టర్ కూడా ఇచ్చారు. అండ్ ఒక 3 months తర్వాత నాకు ఒక దుబాయ్ బేస్డ్ కంపెనీలో జాబ్ వచ్చింది. బట్ అక్కడ ఎక్కువ రోజులు జాబ్ చేయలేకపోయాను. ఐ వాజ్ నాట్ రైట్ ఫిట్ దేర్. లేటర్ సిస్టమ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అనే ఆర్గనైజేషన్లో విండోస్ అండ్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్గా అయితే జాయిన్ అయ్యాను. దాట్ యాక్చువల్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. దేర్ నాకు లాట్ ఆఫ్ సర్వీసెస్ పైన వర్క్ చేయడానికి అయితే స్కోప్ దొరికింది. సో నాకు ఆప్షన్ ఇచ్చిన మారుతి కానీ, శ్రీధర్ కానీ, కృష్ణ కాసిపట్టక్ కానీ ఐ సిన్సియర్లీ థ్యాంక్ టు గైడ్ మీ టు క్లౌడ్ ప్లాట్ఫామ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆఫీస్. దెన్ ఐ రియలైజ్ మై రియల్ ప్యాషన్, టీచింగ్. అయితే ఇది స్టార్ట్ అయింది చాలా చిన్నగా. సో మా ఫ్రెండ్ సాయన్న అని తను అడిగాడు, అవినాష్ మా ఫ్రెండ్స్ని AWS పైన ట్రైన్ చేస్తావా అని చెప్పి. సో దెన్ ఐ సెడ్ ఎస్. అండ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ నేను వాళ్ళని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాను. నా ట్రైనింగ్ మెథడ్ వాళ్ళకి నచ్చింది. దెన్ వాళ్ళు రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇది నేను మీకు తప్పకుండా చెప్పాలి. సో నేను హైదరాబాద్లో ఫేమస్ వన్ ఆఫ్ ది టెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ బ్యాచ్లో ఓన్లీ 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్, బట్ I never gave up. So later I was one of the crowd puller for them. So lot of hours spend చేసి నేను AWS మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ నా వే ఆఫ్ డెలివరీ ఎలా ఉంటుంది అని అంటే, అది ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా కూడా దాన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్కి కన్వర్ట్ చేసి ఈజీగా అర్థమయ్యేలా డెలివరీ చేస్తాను. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫండమెంటల్స్ ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పానంటే మీరు ఎంత కాంప్లెక్స్ టాపిక్నైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని. అలా ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఒక టైంలో చాలా ఫేమస్ అయ్యి అమీర్పేటలో ఉన్న ప్రతి జిరాక్స్ సెంటర్లో అవినాష్ రెడ్డి మెటీరియల్ అని చెప్పేసి దొరికేది. 4 స్టూడెంట్స్ నుంచి 1000 స్టూడెంట్స్ వరకు ఇది పాసిబుల్ అయ్యింది అని చెప్పానంటే డెడికేషన్, బిలీఫ్ అండ్ లవ్ ఫర్ టీచింగ్. నా స్టూడెంట్స్ ఇప్పుడు టాప్ MNCలలో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, లీడ్స్గా. అండ్ ఇంకా కొంతమంది AWSలో అకౌంట్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నారు.
నాకు రియల్ సాటిస్ఫాక్షన్ ఏంటి అని చెప్పానంటే వాళ్ళ జాబ్ టైటిల్స్ కాదు, వాళ్ళు చూపించే రెస్పెక్ట్ అండ్ వాళ్ళు పంపించే మెసేజ్, అవినాష్ మీ క్లాస్ నా లైఫ్ చేంజ్ చేసింది అని చెప్పి ఆ కనెక్షన్, ఆ రెస్పెక్ట్, ఇవి మాత్రమే నన్ను 100% డెడికేషన్తో క్లాస్ డెలివరీ చేయడానికి మోటివేట్ చేస్తున్నాయి. తర్వాత 2 years ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. దెన్ ఎలాంటిలో వర్క్ చేస్తూ ప్యారలల్గా నా ఓన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక టెక్ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, ఒక ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బిల్డర్, ఒక డాకర్ క్యాప్టెన్, అబోవ్ ఆల్ నేను ఒక బిలీవర్. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ మీరు కోరుకున్న పొజిషన్కి తీసుకెళ్తుంది అని చెప్పి నమ్మే బిలీవర్ని. ఇది నా స్టోరీ. ఈ స్టోరీతో ఒక పర్సన్ని ఇన్స్పైర్ చేసినా కానీ నా స్టోరీ షేర్ చేసినందుకు వర్త్ ఉంటుంది. ఇది నా సక్సెస్ మాత్రమే కాదు, ఇట్స్ అ సక్సెస్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ వర్క్డ్ హార్డ్ టు రీచ్ దేర్ గోల్స్. థ్యాంక్ యూ. Hey, hi everyone. So, firstly, good morning. And um, if it is late night for you, good evening. If you're joining from different time zone. Okay, so you might seen about me. That is what I am, and you can like మీకు అర్థమయ్యే ఉంటుంది వేర్ ఐ యామ్ అండ్ హౌ ఐ యామ్ హియర్ అని చెప్పేసి. సో యా ఐ లెట్ మీ స్టార్ట్. సో బేసికల్లీ ఈ సెషన్ ఏంటి అని చెప్పానంటే అండి, మనం టెక్నికల్గా ఏవి డిస్కస్ చేయట్లేదు. దిస్ ఈస్ అ సెషన్ ఆన్ హౌ యాక్చువల్లీ వి డిజైన్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి డిస్కస్ చేయడానికి కండక్ట్ చేస్తున్న సెషన్ ఇది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్, మనం ఈ ప్రోగ్రాంలో ఆఫర్ చేసే ఫీచర్స్ ఏమున్నాయి, అండ్ మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి ప్రైమరీగా మనము ఈ సెషన్లో డిస్కస్ చేస్తాము. సో మీరు ఆల్రెడీ మా ప్రీవియస్ ఏదైనా డెమో సెషన్ జాయిన్ అయ్యి ఉంటే యా, సో ఈ ప్రోగ్రాంలో మేము ఏం యాడ్ చేసాము, కొత్తగా ఏం తీసుకొచ్చాము, అండ్ వాట్ యాక్చువల్లీ యూ గెట్ ఇఫ్ యూ జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అనేది అయితే మీకు ఈరోజు సెషన్లో అయితే కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే, జస్ట్ గివ్ మీ అ సెకండ్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఫస్ట్లీ this is going to be my batch 10. Okay, so we have completed like 9 batches in Avi's Academy. So total ga na training experience avanni consider చేశారనుకోండి, I have 9 years of experience and total like ఈ 28th ki, so I have like entered into my 15th IT year. So నా పేరు అవినాష్ రెడ్డి తిప్పర్తి and I'm an AWS community builder and a Docker captain. As an AWS community builder, I go to various colleges, I give my talks, I go to different events. And even like you can clearly see మీరు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయ్యారనుకోండి, you can see lot of like videos what actually ఈవెంట్స్ మేము పర్ఫామ్ చేస్తున్నది, లాట్ ఆఫ్ వెబినార్స్ నేను కండక్ట్ చేస్తుంది కూడా మీరు యూట్యూబ్ ద్వారా చూడొచ్చు మీరు. అండ్ I was part of this Docker Captain program where Docker recognized my work and మీరు అఫీషియల్ డాకర్ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా డాకర్ క్యాప్టెన్ అవినాష్ రెడ్డి తిపర్తి అని చెప్పి సెర్చ్ చేసినా కూడా అఫీషియల్ డాకర్ వెబ్సైట్లో యూ కెన్ సీ దిస్ www.docker.comలో యూ కెన్ సీ what I am, what work actually I am doing and from where I am, and you can clearly find about me and you can clearly see. And not only this, AWS community builder అని చెప్పని అన్నాను కదా, AWS community builder directory అని చెప్పేసి చూసారనుకోండి, you can clearly see here I was in my 4th year now. Okay, so whoever is actually contributing to this, okay, you can search with the name and okay, you can see this is me.
యూ కెన్ క్లిక్ ఆన్ ఇట్. మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది కూడా ఏం యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నాను, ఏ ఆర్టికల్స్ ఏంటి అని చెప్పేసి. అయితే ఇది అఫీషియల్ ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్, AWS.com వెబ్సైట్ ఇది. ఇక్కడ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చా అంటే లేదు. ఓన్లీ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ 2023. ఆల్ రైట్. సో ఐ నో సమ్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ సమ్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ ప్రోగ్రామ్, లైక్ రాముడు, మోహన్ రేజింగ్ హ్యాండ్స్. సో నేను చెప్పేది ఏంటి అని చెప్పానంటే, I will allow you to talk. I will allow you to unmute yourself at end of the session. ఓకే. సో ఐ నో మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. డెఫినెట్లీ ఐ అగ్రీ. ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఏం చేస్తున్నాము అని చెప్పేసి. సో బట్ ఎలా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అయ్యింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లోనే మీకు చాలా క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుద్ది. లేదు అని చెప్పానంటే మా వెబ్సైట్లో యూ కెన్ ఫైండ్ మై వాట్సాప్ నెంబర్. మీరు avisacademy.comలోకి వెళ్తే ఇక్కడ వాట్సాప్ సింబల్ ఉంది కదా, వాట్సాప్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏ వాట్సాప్ నెంబర్ అయితే ఉందో సెషన్ తర్వాత యూ కెన్ రీచ్ మీ ఆన్ దట్ వాట్సాప్. మీరు ఒక మెసేజ్ పెడితే నేనే కాల్ చేస్తాను, లేదు అని చెప్పానంటే మీరైనా కాల్ చేయొచ్చు. బట్ నో కాల్స్ అలౌడ్ టిల్ 11 AM. ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, మన కోర్స్ కరికులం కూడా వాట్ యాక్చువల్లీ వీఆర్ డిస్కసింగ్ దిస్ కోర్స్ అని చెప్పేసి కోర్స్ కరికులం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. కంప్లీట్గా స్ట్రక్చర్డ్ వేలో ఇచ్చాను. అండ్ ఆల్సో మన స్టూడెంట్ రివ్యూస్ కానివ్వండి, లేదు అని చెప్పండి నేను ఇందాక చెప్పాను కదా కాలేజ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దిస్ వన్ ఐ వెంట్ టు లైక్ MLRIT కాలేజ్. సో MLRIT కాలేజ్ ఐ హావ్ టాక్. ఈ టాక్ ఏంటి అని చెప్పానంటే హలో వరల్డ్ టు హలో AI. AWSలో బెడ్ రాక్ అనే సర్వీస్ ఉంది, అక్కడ నేను ఇచ్చిన టాక్. Clearly see that. How is the session? రైట్. నాట్ జస్ట్ దిస్, లైక్ ఎవ్రీ మంత్ మేము ఆఫీస్లో మీటప్స్ కండక్ట్ చేస్తాము. ఐ విల్ టాక్ అబౌట్ దట్. సో జనరల్గా ఇది చాలా మంది అనుకునేది ఏంటి అంటే ప్యూర్లీ ఆన్లైన్ క్లాస్, అసలు ఆఫ్లైన్ ఇంటరాక్షనే ఉండదు, అవినాష్తో మాట్లాడే ఛాన్సే ఉండదు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ ఐ విల్ బి అవైలబుల్ ఆల్వేస్. అండ్ ఇది మా మీటప్ వీడియో, మార్చ్ మీటప్లో వాట్ యాక్చువల్లీ విడిడ్ అని చెప్పేసి. సో ఇలా మీరు వచ్చినప్పుడు ఇంటరాక్టివ్ వేలో ప్లే అంటే గేమ్ స్టైల్లో కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనం ప్లాన్ చేస్తూ ఉంటాము. అండ్ ఎవ్రీడే స్టూడెంట్స్ వచ్చి కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో యూ కెన్ యాక్చువల్లీ గో టు అవర్ వెబ్సైట్. మా స్టూడెంట్ రివ్యూస్ కూడా చూడొచ్చు. ఇక్కడ స్టూడెంట్ రివ్యూస్లోకి వెళ్తే వాట్ యాక్చువల్లీ రివ్యూస్ దే ఆర్ గివింగ్ అని చెప్పేసి రివ్యూస్ చూడొచ్చు. దిస్ ఈస్ యాక్చువల్ స్క్రీన్ షాట్స్ ఫ్రమ్ వేరియస్ బ్యాచెస్ అండ్ దీస్ ఆర్ సమ్ రివ్యూస్. రివ్యూస్ కూడా చూడొచ్చు. అండ్ యా, యూ కెన్ ఫైండ్ అవర్ లైక్ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్లో కూడా యూ కెన్ యాక్చువల్లీ గెట్ ఇట్. ఆల్ రైట్. సో యా, వితౌట్ further delay, so let's jump into our slides and let me take you through what actually we are offering this program అని చెప్పేసి. సో యా, యూ మైట్ అవేర్ అబౌట్ హూ ఐ యామ్ నౌ. అండ్ ఈ ప్రోగ్రామ్ డెలివరీ చేయడానికి ఓన్లీ నేను ఒక్కనే కాదు, బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉంది. సో యూ హ్యావ్ అనుదీప్. మీకు ప్రోగ్రామ్ గురించి క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ రీచ్ అనుదీప్. తన నెంబర్ వాట్సాప్ కమ్యూనిటీలో కూడా ఉంటుంది. అండ్ మీకు టెక్నికల్గా ఏ డౌట్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ ఏ స్ట్రక్చర్డ్, మనకి 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్ ఉంటుంది ఫ్రమ్ మీ, అండ్ అలాంగ్ విత్ దట్ మీకు ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు. ఏ టైంలోనైనా తనతో కనెక్ట్ అయ్యి లైక్ ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్, ఇఫ్ ఐ బిజీ విత్ సమ్ అదర్ సెషన్స్, మీరు తనతో కనెక్ట్ అయ్యి
తనతో మీ డౌట్ సాల్వ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అండ్ మీకు కెరీర్ అడ్వైస్ కావాలి అని చెప్పానంటే వీ హ్యావ్ ఏ స్పెషలైజ్ టీమ్. అండ్ ఇఫ్ యూ రియల్లీ రిక్వైర్డ్ వీ కెన్ లైక్ మేక్ వీ కెన్ అరేంజ్ ఎ కాల్ టు దట్ గై. లైక్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీ కెరీర్ పరంగా మీరైతే డిస్కస్ చేయొచ్చు. దెన్ యా, సో నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అని చెప్పానంటే, చాలామంది అవినాష్ ఆఫ్లైన్ కోర్స్ లేదా అని చెప్పి నన్ను చాలామంది అడిగారు. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఫస్ట్లీ క్లాసెస్ మాత్రమే ఆన్లైన్. మీరు ప్రతిరోజు ఆఫీస్కి రావచ్చు, ప్రతిరోజు ఆఫీస్లో కూర్చోవచ్చు. మా ఆఫీస్ లొకేషన్ వచ్చేసి యూ జస్ట్ గో టు గూగుల్, మీరు avisacademy.comలోకి వెళ్తే బాటంలో యూ కెన్ ఫైండ్ అవర్ ఆఫీస్ అడ్రస్. లేదు అని చెప్పానంటే జస్ట్ గో టు మ్యాప్స్, మీరు maps.google.comలోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేసినా కూడా, మీరు సెర్చ్ చేసినా కూడా యూ కెన్ గెట్ దట్ అడ్రస్. మీరు యూ కెన్ సీ దట్ అడ్రస్ అండ్ మీరు ఆ అడ్రస్కి రావచ్చు. ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి కూర్చొని ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వేరే బ్యాచ్ నుంచి ఉన్నారు. మీ బ్యాచ్లో కూడా ఎవరైనా లేదు నాకు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో అసిస్టెంట్స్ కావాలి అని చెప్పేసి ఎవరైనా థాట్తో ఉంటే డెఫినెట్గా నేను ఆఫీస్లో ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఆఫీస్లో ఉంటాను. అండ్ మిగతా స్టూడెంట్స్ కూడా ఉంటారని చెప్పాను కదా, మీకు డౌట్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేయడానికి మిగతా స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మేము ఈ పర్సనల్ ఇంటరాక్షన్ మిస్ అవుతుంది, లేదు నేను ప్రతిరోజు వచ్చి ఆఫీస్లో కూర్చోలేను, వి నీడ్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ మీటప్స్ అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇనీషియల్లీ నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదేది లేదు. వీఆర్ ఎవాల్యుయేటింగ్ విత్ స్టూడెంట్ రిక్వైర్మెంట్స్. కొందరు అడిగారు, దాన్ని కన్సిడర్ చేసి మేము ఏం చేస్తాము అని చెప్పానంటే మంత్లీ ఒక సాటర్డే మేము మీటప్ కండక్ట్ చేస్తాము. సో ప్రీవియస్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, కొందరు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అండ్ మేము ఏం చేస్తున్నాము అని చెప్పానంటే మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడం కోసము ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి వాళ్ళతో మీకు ఏదైనా టాపిక్ చెప్పడము, అది టికెటింగ్ టూల్ దగ్గర నుంచి AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానివ్వండి, డెవాప్స్ క్రియేషన్ కానివ్వండి, ఏదో ఒక టాపిక్ పైన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిపిస్తాము. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని చెప్పానంటే మీరు కూడా మీ కాన్ఫిడెన్స్ పెరగడం కోసము మీరు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి మీ స్కిల్స్ అని చెప్పేసి సజెషన్స్ ఉంటాయి. నేను కూడా అవైలబుల్ ఉంటాను, మీరు ఏమైనా డిస్కస్ చేయొచ్చు. ఇది ప్యూర్లీ అవినాష్ ఆన్లైన్ నాకు వద్దు ఆఫ్లైన్ కావాలి అనుకునే వాళ్ళ కోసము. ఎవ్రీడే ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ఆఫీస్. అండ్ లేదు నేను బిజీ, మంత్లీ అట్లీస్ట్ ఒకసారి మీట్ అయినా కూడా బాగుంటుంది, అప్పుడు పర్సనల్గా కూర్చొని డిస్కస్ చేయొచ్చు అనే వాళ్ళ కోసమేమో ఈ ఇన్ పర్సన్ మీటప్స్ అయితే మేము ప్లాన్ చేసాము. ఆల్ రైట్. సో యా, సో దెన్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వల్ల మీకేమొస్తుంది? సో ఫస్ట్లీ ఇట్స్ 120+ hours కాంటెంట్. సో 120+ అంటే లాస్ట్ బ్యాచ్కి ఆల్మోస్ట్ 150 hours వరకు వచ్చిందండి. ఎవ్రీ డే 1.5 hour సెషన్ ఉంటుంది. అంటే 9 o'clock to 10 AM వరకు ఎవ్రీడే సెషన్ ఉంటుంది. ఓకే, ఈ సెషన్ కూడా ఫస్ట్ క్వశ్చన్స్తో స్టార్ట్ అవుద్ది. సెషన్ మధ్యలో క్వశ్చన్స్ తీసుకుంటాను. అంటే జనరల్గా నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఎవ్వరు అన్మ్యూట్ చేయొద్దు అని చెప్పేసి అలా కాకుండా ఈరోజు డే 0 కాబట్టి లైక్ ఐఎమ్ నాట్ అలోయింగ్ యూ ఇన్ బిట్వీన్ టు అన్మ్యూట్. బట్ అలా కాకుండా మన యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అయింది అనుకోండి, మీరు ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే నీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతాను. క్వశ్చన్స్ ఉంటే అక్కడే ఆన్సర్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాను. ప్రీవియస్ సెషన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ స్టార్టింగ్లో అడుగుతాను. దెన్ ఏమైనా డౌట్స్ ఉంటే సెషన్ ఎండింగ్లో కూడా డిస్కస్ చేస్తాను. ఇవే కాకుండా మీకు స్టిల్ డౌట్స్ ఉన్నాయా, మేము ఏం చేసాము అని చెప్పానంటే స్లాక్ ఛానల్ క్రియేట్ చేశాము. మీరందరూ కూడా ఎవరైతే బ్యాచ్ కన్ఫర్మ్ అవుతారో వాళ్ళందరినీ కూడా స్లాక్ ఛానల్లో యాడ్ చేస్తాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ పోస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఎగ్జిస్టింగ్ బ్యాచ్ కూడా మీకు చూపిస్తాను నేను. సో ఎవరైతే క్వశ్చన్ పోస్ట్ చేస్తారో దెన్ వి విల్ గెట్ లైక్ సమ్వన్, అది నేను కావచ్చు, మా టీం కావచ్చు, లేదంటే క్లాస్లో ఉన్న వేరే వాళ్ళు కావచ్చు, దే విల్ ఆన్సర్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని చెప్పానంటే ప్రతిరోజు మీకు ల్యాబ్ సపోర్ట్ ఉంటుంది.
ఏదైనా టాపిక్ దగ్గర స్ట్రక్ అయితే ఎలా అని చెప్పేసి మీకు డౌట్ ఉందనుకోండి, ఎవ్రీ సింగిల్ డే 3:30 పిఎంకి ఎవ్రీ సింగిల్ డే 3:30 పిఎంకి మనకి మీటింగ్ ఓపెన్ అవుద్ది. ఆ మీటింగ్లో మీరు జాయిన్ అయ్యి, మీటింగ్ ఓపెన్ అయినప్పుడు కూడా మీకు మెసేజ్ వస్తుంది వాట్సాప్ గ్రూప్లో, ఓకే ఈరోజు ప్రాక్టీస్ మీటింగ్ ఓపెన్ అయింది అని చెప్పేసి. దెన్ ఈ ప్రాక్టీస్ మీటింగ్లో మీరు జాయిన్ అయ్యి మా టీంతో డిస్కస్ చేయొచ్చు. ఈవెన్ ఆ అబ్బాయి కూడా నా పక్కనే కూర్చొని ఉంటాడు. ఇఫ్ రిక్వైర్డ్ నేను కూడా ఐ విల్ జంప్ ఇన్ టు ద కాల్ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ ద క్వశ్చన్. దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము ఏం చేసాము అని చెప్పానంటే, మీకు ఏ ఇష్యూ అయితే ఉందో అది గూగుల్ షీట్లో ఫిల్ చేస్తారనుకోండి. ఐ విల్ షేర్ యూ ద లింక్ యాజ్ వెల్. గూగుల్ షీట్లో ఫిల్ చేస్తే స్టూడెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళే పిక్ చేసుకొని ఆన్సర్ చేస్తారు, లేదంటే స్లాక్లోనైనా ఆన్సర్ చేస్తారు. సో ఇలా బెస్ట్ సపోర్ట్ ఎవరిస్తున్నారు అని చెప్పేసి చూసి వీఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ దెమ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్. అది సర్టిఫికేషన్ ఎగ్జామ్ వౌచరే కానివ్వండి, లేదంటే ఏడబ్ల్యూఎస్ క్రెడిట్సే కానివ్వండి, వి విల్ గేవ్ సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్. సో దీనికి రీజన్ ఏంటి అని చెప్పానంటే, ఇప్పుడు మన ఫిజికల్ ఆఫీస్ అనుకోండి, నేను ల్యాబ్ కోఆర్డినేటర్గా జాయిన్ అవుతాను అని చెప్పని అంటారు కదా, అలా కాకుండా ఐ వాంట్ టు గివ్ లైక్ ఫేర్ ఛాన్స్. అందరికీ ఏ క్వశ్చన్స్ ఉన్నాయన్నది అందరికీ తెలియాలి, ఏ క్వశ్చన్ ఏ ప్రాబ్లం ఎలా రేజ్ అవుతుందని చెప్పేసి అందరికీ తెలియాలి అని చెప్పేసి వి యాక్చువల్లీ వెంట్ విత్ దిస్ పర్టికులర్ ఆప్షన్. అండ్ మనకి ప్రాజెక్ట్లో కూడా పర్టికులర్గా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్టులు ఏంటి అని చెప్పానంటే, ఏదో డమ్మీ ప్రాజెక్టులు కాకుండా ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి. ఈ ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్రాజెక్ట్స్ మన ప్రీవియస్ స్టూడెంట్స్కి హెల్ప్ అయినాయి, వాళ్ళకి జాబ్ వచ్చే రేంజ్లో హెల్ప్ అయినాయి. జస్ట్ ఏదో ఓకే 2 సర్వీస్లను కలిపేసి 3 సర్వీస్లను కలిపేసి నేను ప్రాజెక్ట్ అనను. అలా 2-3 సర్వీస్లు కంబైన్ చేసి చేసే ప్రాజెక్టులు అంటే ఆల్మోస్ట్ 150 ప్రాజెక్టులు అని చెప్పొచ్చు. వీటినన్నిటిని నేను టాస్క్లు అంటున్నా. ఓకే, ప్రతిరోజు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎక్కడ ఉండదు. సో అలా చెప్తున్నారు అని చెప్పానంటే వాళ్ళు టాస్క్నే ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి దాని అర్థము. సో మనం నేర్చుకునే వాటన్నిటిని స్టాండర్డ్ వేలో ఇంటిగ్రేట్ చేసి డెలివరీ చేయడం కోసము 5 కస్టమైజ్డ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేసాము. అండ్ మీరు ఏ రోజైనా ఏదైనా ఇష్యూ వల్ల సెషన్ జాయిన్ కాలేకపోతే మనకి ఎల్ఎంఎస్ పోర్టల్ ఉంది. నేను ఇంకొద్ది టైంలో ఆ ఎల్ఎంఎస్ పోర్టల్ కూడా మీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ దట్ ఎల్ఎంఎస్ పోర్టల్ యాజ్ వెల్. ఆ ఎల్ఎంఎస్ పోర్టల్కి కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ లైఫ్ టైం యాక్సెస్ టు దట్ ఎల్ఎంఎస్ పోర్టల్. అండ్ ఆ ఎల్ఎంఎస్ పోర్టల్లోనే 150+ ఏఐ ఇంటిగ్రేటెడ్ టాస్క్లు ఉంటాయి. అండ్ మేము ఈ పర్టికులర్ బ్యాచ్లో ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అని చెప్పానంటే, స్పెషల్ ఫోకస్ ఆన్ ఏఐ ఆప్స్ ప్లస్ మేము ఏదైతే టాస్క్లు అని చెప్పనన్నామో అవన్నీ ఎప్పటి నుండో ఏఐతో ఇంటిగ్రేట్ చేసి పెట్టాము. అండ్ ఆల్సో మేము మీ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేసామన్నాను కదా. సో ఈసారి ఏంటి అని చెప్పానంటే, సో బేసికల్లీ మీరు ఈ కోర్స్లో మీరు కోర్స్తో పాటు సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఏడబ్ల్యూఎస్ దగ్గర నుంచి ఎగ్జామ్ రాసే ఛాన్స్ కూడా ఉంది. సో మరి ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయడము అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే ఏడబ్ల్యూఎస్ ఎగ్జామ్ సిమ్యులేటర్స్ ఉన్నాయి. ఆ ఏడబ్ల్యూఎస్ ఎగ్జామ్ సిమ్యులేటర్స్తో వర్క్ చేస్తారు. అండ్ మీరు ఈ కోర్స్ మధ్యలోనే కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా కోర్స్లో 45 సెషన్స్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ డిస్కస్ చేస్తాము. తర్వాత 2 సెషన్స్ మనము క్యాప్స్టోన్ ప్రాజెక్టులు డిస్కస్ చేస్తాము. ఈ ఏడబ్ల్యూఎస్ సెషన్స్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వగానే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అవినాష్ మీరేమో 4 months ప్రోగ్రామ్ అన్నారు, ఇప్పుడు ఏంటి 2 months తర్వాతనే రెజ్యూమ్ అంటున్నారు అని చెప్పానంటే, ఎస్, మీరు ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్గా, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్గా, క్లౌడ్ ఇంజనీర్గా, క్లౌడ్ అడ్మిన్గా, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆప్స్ ఇంజనీర్గా మీ జాబ్ సర్చ్ స్టార్ట్ చేసే రేంజ్లో మీరు ఫస్ట్ 2 monthsలోనే ఎక్స్పర్టైజ్ అవుతారు. ఈ ఫస్ట్ 2 monthsలోనే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఈ అవుట్ ఆఫ్ 5 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్లో 2 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి మీరు మీ జాబ్ సర్చ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఆ జాబ్ సర్చ్ దగ్గర నుంచి ప్రతిరోజు మీరు ఏం నేర్చుకున్నారో అది ప్రాక్టీస్ చేశారా చూసి దెన్ ఆ సర్వీస్ని మీరు రెజ్యూమ్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా మనకి బ్యాచ్ కంప్లీట్ అవ్వకముందే ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు.
ప్యూర్లీ ఏడబ్ల్యూఎస్ ఆపరేషన్స్ మీద ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో దీనికి మేము ఏం చేస్తున్నాము అని చెప్పానంటే, మీకు ఈ జాబ్ సపోర్ట్ కోసము ఫస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ ఉంటుంది. దెన్ వీఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ యువర్ రెజ్యూమే. అండ్ దెన్ మా టీంలో ఫస్ట్ ఒక 2 ఇంటర్వ్యూస్ మా టీం తీసుకుంటుంది. నెక్స్ట్ 2 ఇంటర్వ్యూస్ ఇన్ పర్సన్గా నేను తీసుకుంటాను. సో టోటల్ మీకు 4 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. ఫస్ట్ 2 మాక్ ఇంటర్వ్యూస్ కూడా రికార్డ్ అవుతాయి. నేను అది ఎవాల్యుయేట్ చేస్తాను, లేదంటే మా టీం దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడ ఏ ఏరియాలో ల్యాక్ ఉన్నారు, ఏ ఏరియాలో ఇంప్రూవైజ్ చేసుకోవాలని చెప్పేసి మేము ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్కి ఫీడ్బ్యాక్ ఇస్తాము. మళ్ళీ నెక్స్ట్ 2 ఇంటర్వ్యూస్ తీసుకొని మీరు ప్లేస్ అయ్యేంత వరకు ఓకే, మీకు ఏ ఇంటర్వ్యూ వస్తుంది, ఎలా క్వశ్చన్ చేస్తున్నారు, దాన్ని ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి అని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద ఇంటర్వ్యూ సపోర్ట్. ఇంటర్వ్యూ సపోర్ట్ అనగానే మీరు ఇంకేదో అనుకోకండి. మీరు కూర్చొని మీరు కంఫర్టబుల్గా ఎంటర్ప్రైజ్ లెవెల్లో టాస్క్ కంప్లీట్ చేసేలాగా మీకు సబ్జెక్ట్ నేర్పించే రెస్పాన్సిబిలిటీ నాది. ఎందుకంటే మనం ఏం బేసిక్ సర్వీసెస్ కవర్ చేసి కంప్లీట్ అయింది అని చెప్పేసి చెప్పాము. ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఏ వర్క్ అయితే చేస్తారో ఆ వర్క్, ఆ టాస్క్లు అన్నీ కన్సాలిడేట్ చేసి ఈ టాస్క్లు ప్రిపేర్ చేశాము. నేను ఇచ్చే యాక్టివిటీస్ కూడా, క్లాస్లో ఇచ్చే అడిషనల్ టాస్క్లు కూడా మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసేలా ఉంటాయి తప్ప బేసిక్ ఒక ఇన్స్టాన్స్ లాంచ్ అయ్యి దీన్నే మనం ఒక ప్రాజెక్ట్ అంటాము అని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. మన ప్రాజెక్ట్లో టాస్క్లు అన్నీ కూడా సూపర్ స్టాండర్డ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ స్టాండర్డ్లో ఉంటాయి. దాట్ ఐ వాంట్ టు గివ్ యూ అష్యూరెన్స్. సో ఇలా మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఓన్లీ 4 మాక్ ఇంటర్వ్యూ తీసుకొని మమ్మల్ని వదిలేస్తావా అని చెప్పానంటే లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ కంటిన్యూడ్ ప్రాసెస్. ఈ కంటిన్యూడ్ ప్రాసెస్ ఏంటి అని చెప్పానంటే, మీరు జేడీ చూసి మీ రెజ్యూమ్ని ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుందో జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మీ రెజ్యూమ్ని టైలర్ మేడ్ చేయాల్సిందే. రెజ్యూమ్ని టైలర్ మేడ్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఆ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ తీసుకొని మా దగ్గరికి వస్తే మీరు ఎలా ఆన్సర్ చెప్పారు ఏంటి అని చెప్పేసి మేము ఎవాల్యుయేట్ చేసి మీరు ఎలా ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి మిమ్మల్ని ఫైన్ ట్యూన్, ప్రతి ఇంటర్వ్యూకి ఫైన్ ట్యూన్ చేసేలా వీ హ్యావ్ ఎ టీమ్ అండ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ యూ టిల్ యూ గెట్ ప్లేస్డ్. మీరు 5 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినారా, 5 ఇంటర్వ్యూలను కరెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ, 5 ఇంటర్వ్యూలు సెట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. అండ్ మీకు ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం మేము ఏం చేసాము అని చెప్పానంటే, సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఆటోమేషన్. ఇప్పుడు ఏఐ ఆటోమేషన్ ఎంత జరుగుతుందో మీకు తెలుసు కదా. సో నేనేం చేశాను అని చెప్పానంటే, ప్రతిరోజు 9 o'clock ఎవ్రీడే 9 o'clock మనకి ఇలా జాబ్స్ ఏం పడ్డాయి అని చెప్పేసి అలర్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఎస్టర్డే ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ పైన ఎన్ని జాబ్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూఎస్టీ కంపెనీ ఏంటి తిరువనంతపురంలో, ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఏమేమి స్కిల్స్ అడుగుతున్నారు. దెన్ ఇంకోటి వి కార్పొరేట్ అని చెప్పేసి బెంగళూరులో, ఫ్రెషర్ వెల్కమ్ అంటే వెల్కమ్. సో బేసికల్లీ మీరు చాలాసార్లు వినుంటారంటే ఫ్రెషర్కి అసలు డెవాప్స్లో జాబ్సే ఉండవు అని చెప్పేసి. అయితే క్లౌడ్తో స్టార్ట్ చేయొచ్చు, డెవాప్స్కి మూవ్ అవ్వచ్చు. బట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ప్రిఫరింగ్ ఫ్రెషర్. బట్ కంపారిటివ్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఫ్రెషర్కి కొంచెం తక్కువ కాల్స్ ఉంటాయి. సో ఇది తీసుకుంటే ఇది అజ్యూర్. సో ఇది తీసుకుంటే ఈకేఎస్ అడ్మిన్, కుబర్నెటిస్ అడ్మిన్ అనమాట ఇది. సో దెన్ ఇది వచ్చేసి సిఎస్జి. ఇలా టాటా కన్సల్టెన్సీ సర్వీస్, టీసీఎస్లో కూడా 0 to 5 years వాళ్ళకి ఇలా ఈ సర్వీసెస్ కావాలి అని చెప్పేసి పడుతున్నాయి. సో ఇలా ప్రతిరోజు మీరు ఏ జాబ్ పడుతుంది, ఎలా అప్లై చేయాలని చెప్పేసి కంప్లీట్గా నేను జాబ్ ఆటోమేట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు నేను ఏఐ వాడంది మీకు ఏం చెప్తాను నేను. సో ఈ జాబ్స్ ఏవి నేను మాన్యువల్గా చేయట్లేదు, ఐ కంప్లీట్లీ ఆటోమేటెడ్. అండ్ ఏఐ
కంప్లీట్గా ఎంసీపీతో కనెక్ట్ అయిపోయి సైట్లోకి వెళ్ళి ఫెచ్ చేసుకొని ప్రిపేర్ చేసి ఇదంతా ఎలా చేయడం అని చెప్పేసి కూడా నేను కోర్స్లో డిస్కస్ చేస్తాను. ఏఐలో మీకు బేసిక్స్ దగ్గర నుంచి మొన్న సండే నేను వర్క్షాప్ కండక్ట్ చేశాను. వర్క్షాప్కి ఆల్మోస్ట్ 450 మెంబర్స్ జాయిన్ అయ్యారు. రైట్. సో లైక్ ఆల్మోస్ట్ 250 మెంబర్స్ వరకు కంటిన్యూస్గా వర్క్షాప్ అయిపోయే వరకు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అని చెప్పానంటే దే ఆర్ గోయింగ్ టు లెర్న్ లైక్ ఏ బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. సో మీరు ఆ వర్క్షాప్ మిస్ అయినా కూడా నో ప్రాబ్లం. ఈ కోర్స్లో ఇన్ డీటెయిల్గా ఏఐ అంటే ఏంటి, ఏఐ బేసిక్స్ ఏంటి, ఈవెన్ ఐ హ్యావ్ ఈవెన్ ప్రిపేర్డ్ డీటెయిల్డ్ స్లైడ్స్. ఇప్పుడు మీకు చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే ఈ స్లైడ్లు అంతా నేను ప్రిపేర్ చేశానా? లేదు. ఇదంతా కూడా ఐ యూజ్డ్ ఏఐ. ఇదంతా కూడా ఏఐ. ఇప్పుడు ఈ డిజైనింగ్ అంతా నేను చేశానా? ఇదంతా కూడా గ్రాఫిక్ అంతా కూడా. సో ఇదంతా కూడా ఏఐతో నేను కస్టమైజ్ చేస్తుంది, ఏఐని డే టు డే వాడుతుంది. మొన్న వర్క్షాప్ అని చెప్పని అన్నాను కదా, ఇదే వర్క్షాప్. సో ఇది కూడా కంప్లీట్లీ లైక్ నేను ఏం చెప్పాలనుకున్నానో ఏంటి అని చెప్పేసి ఏఐఏ కంప్లీట్గా జాబ్ చేసింది. ఎల్ఎల్ఎం అంటే ఏంటి, లైక్ ర్యాగ్ అంటే ఏంటి, ఎంసీపీస్ అంటే ఏంటి, క్లౌడ్ వర్సెస్ లోకల్ ఎల్ఎమ్స్ అంటే ఏంటి, ఓలామాని ఎలా యూజ్ చేసుకోవడము, మీరు ఒక బాట్ క్రియేట్ చేయాలి అని చెప్పానంటే ఒక కుబర్నెట్ బాట్ ఎలా క్రియేట్ చేసుకోవడము, అండ్ దాన్నే కంటిన్యూస్ షార్ట్ లూప్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవడము, టూల్ అంటే ఏంటి, ప్లస్ రియాక్ట్ అంటే ఏంటి, సో దాన్ని ఇక్కడ టూల్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయడము అని చెప్పేసి కంప్లీట్గా వర్క్షాప్లో డిస్కస్ చేసాము. ఓకే. ఫైనల్గా మేము ఒక బాట్ బిల్డ్ చేశాను. ఆ బాట్ని బిల్డ్ చేసి మన లోకల్లో కూబర్నెటీస్ ఏది రన్ అవుతుంది, అందులో పార్ట్స్ బాగానే ఉన్నాయా అని చెప్పేసి కంప్లీట్గా వీ యాక్చువల్లీ డిస్కస్డ్. రైట్. సో ఇలా నేను ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాలలో ఏ యూజ్ చేస్తున్నాను, డే టు డే యాక్టివిటీస్లో కానివ్వండి, ఈవెన్ ఆటోమేషన్ యాక్టివిటీస్లో కానివ్వండి. యాక్చువల్లీ మీరు మన యూట్యూబ్ ఫాలో అవుతున్నారు అనుకోండి, నేను క్లాడ్ కోడ్ మీద an ఎంటైర్ వీడియో సిరీస్ పెట్టాను. క్లాడ్ కోడ్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి, ఓపెన్ క్లా అని చెప్పేసి ఏఐ ఏజెంట్స్, ఓపెన్ క్లా మీద కూడా వీడియోస్ పెట్టాను. క్లాడ్లో కోవర్క్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. క్లాడ్ కోవర్క్ పైన కూడా ఆల్మోస్ట్ 1 hour వీడియో ఉంటుంది. సో మీరు ఏఐ పైన ఎక్స్పర్ట్ కావాలి, ఏఐ ఆప్స్ అంటే ఏంటి అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో నేర్చుకోవాలి అని చెప్పానంటే ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఓకే. అండ్ మేమేం చేసాము అని చెప్పానంటే మీకు ఏ కాన్సెప్ట్ అయినా నా ప్రిన్సిపల్ ఒకటే అండి, కాంప్లెక్స్ టాపికా దాన్ని ఎంతవరకు సింప్లిఫై చేయాలో అంతవరకు సింప్లిఫై చేసి డెలివరీ చేయడమే నా మెయిన్ మోటో. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్లో చాలా కాంప్లెక్స్ టాపిక్స్ ఉన్నాయి. అంటే కాంప్లెక్స్ టాపిక్స్ అంటే కొన్ని ఇప్పుడు ట్రాన్సిట్ గేట్వే లాంటివో లేదంటే నెట్వర్కింగ్ టాపిక్స్ తీసుకుంటారా, నాకు అసలు నెట్వర్క్ గురించే తెలియదు ఇప్పుడు నాకు ఎలా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ కూడా ఉంటుంది. వాళ్ళ కోసం ఏంటి అని చెప్పానంటే ఏ ద కాంప్లెక్స్ టాపిక్నైనా సింప్లిఫై చేసి క్లాస్లో చెప్తాను. ప్లస్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ సిమ్యులేటర్ అన్నాను కదా, మీకు ఎలాంటి సిమ్యులేటర్ కావాలన్నా కూడా మా పోర్టల్లో అవైలబుల్ ఉంది. ఇంకా ఏదైనా లేదు అని చెప్పి నాకు చెప్తే నేను అది బిల్డ్ చేసి డెలివరీ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. సో ఐ విల్ టేక్ యూ త్రూ ద పోర్టల్ యాజ్ వెల్. సో బిఫోర్ జంపింగ్ టు ద పోర్టల్ ఐ వాంట్ టు గివ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మీరు మా అప్డేట్స్ ఏమీ కావాలి అని చెప్పానన్నా, న్యూ బ్యాచ్ అప్డేట్స్ కానివ్వండి, ఆర్ యూట్యూబ్లో నేను షేర్ చేస్తున్న వర్క్షాప్ అప్డేట్స్ కానివ్వండి, మీకు కావాలి అని చెప్పానంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు. లేదు అంటే మన అవీజ్ అకాడమీ వెబ్సైట్లో కూడా ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్లోకి వెళ్తే జాయిన్ అవర్ కమ్యూనిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఈ కమ్యూనిటీలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మా బ్యాచ్ అప్డేట్స్, నేను కండక్ట్ చేసే వర్క్షాప్ అప్డేట్స్ అవన్నీ కూడా మీకు కమ్యూనిటీలో షేర్ చేస్తాము. ఓకే. ఓన్లీ బ్యాచ్ రన్ అయ్యే అప్పుడు మాత్రమే మేము డైలీ మెసేజ్ పెడతాము, డైలీ రికార్డింగ్ షేర్ చేస్తాము. ఎప్పుడన్నా కొత్త వీడియో వచ్చినప్పుడు మాత్రమే షేర్ చేస్తాం తప్ప వీ డోంట్ స్పామ్ యూ విత్ ఆల్ అన్నెసెసరీ మెసేజెస్. ఓకే. నౌ ఈ కోర్స్ టైమింగ్స్ ఏంటి అని చెప్పానంటే 9 AM to 10:30 AM మండే టు సాటర్డే. యాక్చువల్లీ ఇది మండే టు సాటర్డే. అయితే ఇది ఎలా డిజైన్ చేసాము అని చెప్పానంటే కోర్స్ స్టార్టింగ్లో మీకు కొంత టైం సరిపోతుంది ఏది ప్రాక్టీస్ కోసము. సో ఫస్ట్ 6 weeks మండే టు సాటర్డే ఉంటుంది.
సో మీకు 6 వీక్స్ తర్వాత మనకి స్లోలీ క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ వస్తది. డెవాప్ స్టార్ట్ అవుతది కాబట్టి, మీరు ప్రాక్టీస్ చేయడం కోసము ఇంకా కొంత ఎక్కువ టైం పెట్టాలి కాబట్టి, ఫ్రమ్ 7థ్ వీక్ ఆన్వర్డ్స్ టిల్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ మనం మండే టు ఫ్రైడే డిస్కస్ చేస్తాము. ఓన్లీ ఫస్ట్ 6 వీక్స్ మాత్రమే మండే టు సాటర్డే ఉంటుంది. తర్వాత మండే టు ఫ్రైడే ఉంటుంది. జస్ట్ ప్యూర్‌లీ ద రీజన్ ఏంటి అని చెప్పనంటే, మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎనఫ్ టైం కావాలి కాబట్టి. ఓకే. అందుకే ఇక్కడ సో మండే టు ఫ్రైడే అని పెట్టాను. బట్ దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్. అండ్ మీకు యాస్ ఐ మెన్షన్డ్ కొలాబరేషన్ కోసం స్లాక్ ఆప్షన్ ఉంది. మీరు ఈ క్లాసెస్‌ని 1 వీక్ ఫ్రీ క్లాసెస్ వినొచ్చు. అంటే ఫ్రీ క్లాసెస్ అనగానే అందరూ ఏమనుకుంటారు, నేను డెమో అనట్లేదు. నేనేమంటున్నాను అని చెప్పానంటే ఫ్రీ క్లాస్ అని చెప్పనంటున్నా. నేను దీన్ని ఫ్రీ క్లాస్ అని చెప్పేసి చెప్పడానికి రీజన్ ఏంటి అని చెప్పనంటే, రేపటి నుంచి మనకు యాక్చువల్ కోర్స్ స్టార్ట్ అవుద్ది. మన కోర్స్ కరిక్యులంలో ఏమైతే నేను ప్రామిస్ చేశానో చెప్తాను అని చెప్పేసి, థట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. అది రేపటి నుంచి స్టార్ట్ అవుద్ది కూడా. ఓకే. 1 వీక్‌లో ఐఏ మాడ్యూల్ కంప్లీట్ అయిద్ది. మనం ఈసీ టు ఇంట్రడక్షన్ కూడా స్టార్ట్ చేసేస్తాము. సో, ఇలా చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పానంటే, మీకు తెలియనిదేం లేదు. ఏ కోర్స్‌కెళ్ళినా కూడా ఫస్ట్ 3 డేస్, 4 డేస్ చెప్పిందే చెప్పేసి, లేదు అంటే 1 వీక్ 4 డేస్ క్లాసెస్ అంటాడు. మళ్ళీ బ్యాచ్ రీఅనౌన్స్ చేసి మళ్ళీ మండే నుంచి ఫ్రెష్‌గా చెప్పేస్తాడు. సో, ఇలా ఉండొద్దు. మన దగ్గర ఎవరైతే టైమ్ స్పెండ్ చేస్తున్నారో, వాళ్ళకి నేను ఏం డెలివరీ చేస్తానో, అది ఐ వాంట్ టు డెలివర్ ఇట్ కంప్లీట్‌లీ. అది డే 1 నుంచే డెలివరీ చేయాలి. అందుకే డే 0 అని చెప్పి పెట్టి ఇదంతా మాట్లాడుతున్నా నేను. ఈ ఒక్క రోజే మాట్లాడతాను ఇదంతా. నెక్స్ట్ డే నుంచి దట్ మీన్స్ టుమారో ఆన్వర్డ్స్ మనం కాంటెంట్‌లోకి, టెక్నికల్ కాంటెంట్‌లోకి వెళ్ళిపోతాము. ఓకే. అండ్ ఈ కోర్స్ అనేది టోటల్ 4 మంత్స్ అండ్ యాక్చువల్లీ 4½ మంత్స్ వరకు కూడా అలా అవుద్ది. 4½ మంత్స్ నియర్ టు 5 మంత్స్‌లో కోర్స్ కంప్లీట్ అవుద్ది. సో, ఇంత హ్యూజ్ టైమ్‌లో మీరు ప్రతీదీ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు నేర్చుకుంటారు. సో, నౌ ద ఇంపార్టెంట్ థింగ్. ఇందాక నేను చెప్పిన వాటిలల్లో పోర్టల్ అని చెప్పాను గదా! ఎల్ఎంఎస్ పోర్టల్ అని చెప్పేసి ఇలా ఉంటుందండి ఎల్ఎంఎస్ పోర్టల్. నేను ఐ విల్ లాగిన్ అండ్ ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఓకే. లెట్ మీ లాగిన్ టు ద పోర్టల్. సో, మీకు బ్యాచ్ ఫైనలైజ్ అయిన తర్వాత వి ఆర్ గోయింగ్ టు షేర్ ద క్రెడెన్షియల్స్ అండ్ ఐ యామ్ లాగిన్ నౌ. సో, మీకు ప్రతిరోజు సెషన్ కూడా రికార్డ్ అయ్యి ఇక్కడ ఇలా వస్తది మీకు. డే 1 ఏంటి? డే 2 ఏంటి? డే 3 ఏంటి? మీరిక్కడ టైటిల్ చూడొచ్చు. ఏం డిస్కస్ చేస్తున్నాము అని చెప్పేసి. ఐఏఎం, ఇంట్రడక్షన్ టు ఈసీ2, లినక్స్. సో, ఇది చాలామంది నన్ను అడిగిన క్వెషన్. అవినాష్, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే లినక్స్ రావాలా? ఫర్ ష్యూర్‌గా రావాల్సిందే. ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలని చెప్పంటే లినక్స్ రావాల్సిందే. అండ్ లినక్స్ కూడా మనం క్లియర్‌గా డిస్కస్ చేస్తాము. లినక్స్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి బేసిక్ కమాండ్స్ సీడీ, ఎంకేడీఐఆర్, ఎల్ఎస్, టచ్ దగ్గర నుంచి ఎకో, గ్రెప్ నేనేంటి కోర్స్ కాంటెంట్ చూపియకుండా లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి చెప్పినదే చూపిస్తున్నా మీకు. దెన్ లినక్స్‌లో ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాము, వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాము, దెన్ దాని డిస్క్రిప్షన్ ఇక్కడ కింద ఉంటుంది వీడియో కింద. సో, దెన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఏంటి, యూజర్ మేనేజ్మెంట్ ఏంటి, లినక్స్‌లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా యూజ్ చేస్తాము, పర్మిషన్స్ ఎలా మేనేజ్ చేస్తాము, నెట్వర్కింగ్ కమాండ్స్ ఏంటి, కనెక్టివిటీ ఇష్యూస్‌ని ఎలా ట్రబుల్ షూట్ చేస్తాము, ఎలా సెర్చ్ చేస్తాము, ఫైండ్, లొకేట్, క్రాన్ జాబ్, వాల్యూమ్స్‌ని ఎలా మేనేజ్ చేస్తాము అని చెప్పేసి మీకు కావాల్సిన ఎనఫ్ లినక్స్ నాలెడ్జ్ అంతా కూడా మీకు ఈ కోర్స్‌లో దొరుకుద్ది. మళ్ళీ మనం ఏడబ్ల్యూఎస్‌లోకి వెళ్ళిపోతాము. ఏడబ్ల్యూఎస్‌లో కూడా మనం ఏదైనా టాపిక్ తీసుకున్నామనుకోండి, ఇప్పుడు క్లౌడ్ వాచ్ అనగానే చాలామంది ఏం చేస్తారు అని చెప్పనంటే, ఇది మానిటరింగ్ సర్వీస్, ఈ గ్రాఫ్స్‌తో మానిటర్ చేస్తాము అని చెప్తారు తప్ప, అంతకంటే అడ్వాన్స్‌డ్ లెవెల్‌లోకి మిమ్మల్ని తీసుకెళ్లరు. ఓకే. అది కాంప్లెక్స్ అయినా కావచ్చు, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కావచ్చు, లేదంటే వాళ్ళు వేరే వీడియోస్ చూసి నేర్చుకోవడం వల్ల కావచ్చు. బట్ ఇక్కడ మీరు నా వీడియోనే తీసుకుంటే ఇక్కడ క్లౌడ్ వాచ్‌లో ఈవెంట్ ఫిల్టర్ ఎలా చేస్తామో, ఈవెంట్ ఫిల్టర్ యూజ్ చేసి లాగ్స్, ఇన్‌సైట్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తామో, ఏదైనా ఏడబ్ల్యూఎస్‌లో చేంజ్ అయితే
సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్సైడ్ EC2 ఇన్స్టాన్స్ ఒక అప్లికేషన్ ఉంది, సర్వర్లో ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ లాగ్స్ జనరేట్ చేస్తుంది, అందులో ఎర్రర్ 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 అనే కీవర్డ్ 3 సార్లు వచ్చింది. దెన్ నాకు నా టీంకి ఇన్ఫామ్ చేయాలి. సో ఇలాంటి సినారియోస్ మనం రియల్ టైంలో యూజ్ చేస్తాము. మరి ఈ సినారియోని మీరు జాయిన్ అయిదాం అనుకున్న AWS ఆర్ డెవాప్స్ కోర్స్లో వాళ్ళు చెప్తున్నారా లేదా చూడండి. మన దగ్గర ఎంత డెప్త్ ఉన్నామో కూడా మీరు వ్యాలిడేట్ చేసుకోవచ్చు. అండ్ AWS కంటిన్యూస్గా ఎవాల్యుయేట్ అవుతూ ఉంటుంది. సో AWS CLI ఆప్షన్ ఉంది, బట్ రీసెంట్గా లాగిన్ అనే ఆప్షన్ వచ్చింది. AWS రికమెండర్స్ టు గో విత్ ద లాగిన్ ఆప్షన్. అలా లేటెస్ట్ మార్కెట్ కరికులం ఉందా అనేది కూడా మన కోర్స్ కరికులంలో కంపేర్ చేసుకోవచ్చు. అండ్ క్రాస్ అకౌంట్ యాక్సెస్, మల్టీ అకౌంట్ యాక్సెస్ అనేది రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్. సో ఇలా IAM రోల్ యూజ్ చేసి క్రాస్ అకౌంట్ యాక్సెస్ ఎలా చేయొచ్చు, ఓకే, రూల్ బేస్డ్ అండ్ ఈవెంట్ బేస్డ్ షెడ్యూల్స్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి, మల్టిపుల్ అకౌంట్స్ని కూడా ఎలా మేనేజ్ చేస్తాము అని చెప్పేసి డిస్కస్ చేస్తాము. అండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ సెషన్ మేనేజర్, అంటే పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ చేయకుండానే సర్వర్ కనెక్ట్ అవ్వడము, సర్వర్కి లాగిన్ అవ్వకుండానే మనం కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడము, అండ్ హార్డ్ కోడ్ చేయకుండా మనం పారామీటరైజ్ చేసుకోవడం ఎలా, దెన్ ట్రబుల్ షూటింగ్ చేసుకోవడం ఎలా, ఎందుకంటే మనం తీసుకునేది ఆపరేషన్స్ జాబ్ కదా. సో ట్రబుల్ షూటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అసలు ట్రబుల్ షూటింగ్ గురించే కాన్సన్ట్రేట్ చేయకుండా సర్వీస్ ఏంటో చెప్పి వెళ్ళిపోతే మనం ఇంటర్వ్యూలో కష్టమవుద్ది. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ EC2 అని చెప్పేసి క్లోజ్ చేసే రోజులు పోయినాయి. నువ్వు కనెక్ట్ కావట్లేదు, ఏం చేస్తావు, నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, నువ్వైతే ఏం చేస్తావు, నాకు ఈ ఆర్కిటెక్చర్ కావాలి, నువ్వెలా డిజైన్ చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది ఆన్సర్ చేసే రేంజ్లో మనం ఈ కోర్స్ని ప్రిపేర్ చేసాము అండ్ కంటిన్యూస్లీ ఎవాల్యుయేట్ కూడా ఈ కోర్స్ని చేస్తున్నాము. సో మీరు ఇక్కడ నెక్స్ట్ వీడియోకి ఇలా వెళ్ళొచ్చు. సో ఇది లాస్ట్ బ్యాచ్లో జరుగుతున్నటువంటి లైక్ టాపిక్ డే 21 వరకు వాళ్ళ కంప్లీట్ అయిపోయాయి. మీరు అంతకంటే ముందు బ్యాచ్ తీసుకున్నారనుకోండి, ఐ విల్ షో యూ దట్, అంటే అది చాలా తక్కువనే కనిపించింది కదా. సో వాట్ యాక్చువల్లీ వీఆర్ ఆఫరింగ్ హియర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో ఇది తీసుకుంటే వీళ్ళకి 91 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 91 క్లాసెస్లో. సో మనం ఏది తీసుకున్నా బేసిక్ నుంచి అని చెప్పాను కదా, ఇది క్యాప్స్టోన్. ఇందాక నేను చెప్తున్న క్యాప్స్టోన్ ప్రాజెక్టులు, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు. ఆర్కిటెక్చర్ సమ్వేర్ ఇందాక కనిపించింది ఆర్కిటెక్చర్. ఓకే, ఆర్కిటెక్చర్ ఏంటి, ఎలా కాన్ఫిగర్ చేస్తామని చెప్పేసి చూడొచ్చు మీరు. అండ్ సర్వర్లెస్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఈ సర్వర్లెస్ ప్రాజెక్ట్లో ఎలా చేస్తామో ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దెన్ డాకర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. డాకర్ అండ్ ECS పైన కూడా, ECSలో టాస్క్ ఏంటి, సర్వీస్ ఏంటి, దెన్ ECS ఎగ్జెక్ అంటే ఏంటి, EFSతో ఎలా ఇంటిగ్రేట్ చేయడము, ECSని కస్టమ్ VPCలో ఎలా రన్ చేయడము, దెన్ కూబర్నెటీస్ ఏంటి, కూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ ఏంటి అని చెప్పేసి కూబర్నెటీస్లో బేసిక్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కంప్లీట్గా కూబర్నెటీస్ డిస్కస్ చేస్తాము. దెన్ మనము CI/CD డిస్కస్ చేస్తాం, గిట్హబ్ యాక్షన్స్ డిస్కస్ చేస్తాము. గిట్హబ్ యాక్షన్లో EC2లో డిప్లాయ్మెంట్ కానివ్వండి, దెన్ సెక్యూరిటీ టూల్స్ అన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అని చెప్పేసి కానివ్వండి, ECS కానివ్వండి, EKS డిప్లాయ్మెంట్స్ కానివ్వండి, టెరాఫామ్ కానివ్వండి, దెన్ కోడ్ పైప్ లైన్, AWS వాళ్ళ ఓన్ CI/CD టూల్స్ కానివ్వండి, దిస్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. మీకు ఇక్కడ నోట్స్లోకి వెళ్తే ప్రతిరోజు నోట్స్ వచ్చేసి గిట్హబ్ రిపాజిటరీలో ఉంటుంది. స్లాక్లోకి లాగిన్ అవ్వడానికి స్లాక్ వర్క్ స్పేస్ లింక్ ఉంటుంది. అండ్ ప్రతిరోజు ఈవినింగ్ మీటింగ్ లింక్ అని చెప్పని అన్నాను కదా, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మీటింగ్ లింక్లో కూడా జాయిన్ అవుతారు. సో ఇదంతా కూడా క్లాస్లో మనం డిస్కస్ చేసేది. అయితే నేను చెప్పాను కదా ఇందాక, టాస్క్లు AIతో కస్టమైజ్ చేసిన టాస్క్లు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేనే 200 పేజెస్ బుక్ AWS మీద రాసా, దెన్ డెవాప్స్ పైన కూడా 200 పేజెస్ బుక్ రాసా. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఓకే, డెవాప్స్లో కూడా బుక్ రాశాను. ఈ 200 పేజెస్ బుక్ మీరు యూజ్ చేసి నోట్స్ రాయకుండా అది ఫాలో అవ్వచ్చు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నేను ఇందాక వీడియోలో చూపించినట్టు డైలీ క్లాస్ ఉంటుంది కదా, నోట్స్ కూడా నేనే రాస్తూ నేనే షేర్ చేస్తాను. ఇదివరకు ఎప్పుడో రాసి కాదు, ఆ మూమెంట్లో ఏం అప్డేట్స్ వచ్చాయి ఏమొచ్చాయని చెప్పేసి నేనే రాసి నేనే షేర్ చేస్తాను. అండ్ ప్రతి సర్వీస్ గురించి ఇక్కడ కస్టమైజ్డ్ టాస్క్లు ఉన్నాయి, ఆ టాస్క్లు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఈ టాస్క్లలో మీకు ఏదైనా డౌట్ వచ్చిందా, మీరు డైరెక్ట్గా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఈ టాస్క్లన్నీ కూడా వి ఆల్రెడీ ట్రైన్డ్ హియర్ బాటమ్ రైట్ కార్నర్లో 24/7 ఏఐ అసిస్టెంట్ అని ఉంది కదా, దీన్ని ఆల్రెడీ ట్రైన్ చేసి పెట్టాము. మీరు అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ల్యాప్టాప్లో ఒక చాట్ జీపీటీ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు క్వశ్చన్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఆర్ యూ అనే క్వశ్చన్ అడగండి. ఓకే, ఐ యామ్ అవీజ్ అకాడమీ 24/7 అసిస్టెంట్ అండ్ ఐ ఆన్సర్ యాజ్ అవినాష్ రెడ్డి తిప్పర్తి అని చెప్పేసి. సో ఏ టాస్క్లు కావాలి, ఏ టాస్క్లకి అసిస్టెంట్స్ కావాలి, వాట్ ఈస్ టాస్క్ 12, దెన్ అది చెప్పుద్ది నీకు. అలో యూజర్స్ టు ఎనేబుల్ ఎంఎఫ్ఏ దెమ్సెల్ఫ్, ఎలా పర్ఫామ్ చేయడం అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ కూడా మేము ట్రైన్ చేసి పెట్టాము. ఈ టాస్క్ పర్ఫామ్ చేయడం వల్ల నువ్వేం నేర్చుకుంటావు అని చెప్పేసి కూడా ఉంది. సో వై దిస్ టాస్క్, ఓకే, వై దిస్ టాస్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి ఇస్తే టాస్క్ 12 ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పనుంటుంది. సెక్యూరిటీ టీమ్ వాంట్ యూజర్ టు మేనేజ్ దేర్ ఓన్ ఎంఎఫ్ఏ వితౌట్ గివింగ్ దెమ్ ఫుల్ ఐఏఎం అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. సినారియో తీసుకోండి, ఒక కంపెనీలో 5,000 ఎంప్లాయీస్ ఉంటే ఒక ఎంప్లాయీ ఎంఎఫ్ఏ కావాలి అని చెప్పారంటే ఇన్ జనరల్ వాట్ దే నీడ్, ఎంప్లాయీ చేంజెస్ మొబైల్ ఫోన్, నేను మొబైల్ ఫోన్ చేంజ్ చేశాను, మళ్ళీ నేను నా టీం దగ్గరికి వెళ్ళాలా? నువ్వు ఒక డెవాప్స్ ఇంజనీరు, యూ ఎనేబుల్ ఎంఎఫ్ఏ గూగుల్ అథెంటికేటర్ ఆన్ యువర్ ఓల్డ్ ఫోన్, వన్ డే యువర్ మొబైల్ ఫోన్ ఈజ్ లాస్ట్ ఆర్ న్యూ ఫోన్ ఈజ్ పర్చేస్డ్. You need to disable all MFA, resync MFA, configure MFA on new device. సో ఇవన్నీ ఎలా కాంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ కూడా ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేయడం వల్ల పీసీఐ డిఎస్ఎస్ కాంప్లైన్స్ ఉంటుంది మీ ప్రాజెక్ట్కి, సాక్ 2 కాంప్లైన్స్ ఉంటుంది, ఐఎస్ఓ 27001 కాంప్లైన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో ఆర్గనైజేషన్ ఎన్ఫోర్స్ ఎంఎఫ్ఏ ఫర్ ఆల్ దీస్ గైస్. ఓకే, ఎందుకు ఐఏఎం ఫుల్ యాక్సెస్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ప్రతి క్వశ్చన్కి ఇలా ఈవెన్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్లో కూడా వై డూ వి అలో ఐఏఎం యూజర్స్ టు మేనేజ్ దర్ ఓన్ ఎంఎఫ్ఏ అని చెప్పానంటే మీరు ఎలా ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈ పర్టిక్యులర్ 24/7 ఏఐ అసిస్టెంట్ని ట్రైన్ చేసి పెట్టాము. దీన్ని కంటిన్యూస్గా ఎవాల్యుయేట్ చేస్తున్నాము, మేము దీన్ని ఫైన్ ట్యూన్ కూడా చేస్తున్నాము. ఓకే, సో ఇలా మీకు ప్రతి టాస్క్కి అసిస్టెన్స్ కోసం ఏఐ ఏజెంట్ ఉంది. నౌ సబ్జెక్ట్ క్లియర్గా రావడం కోసము, మీకు సబ్జెక్ట్ ప్రాపర్గా క్లియర్గా రావడం కోసము ఇక్కడ ఆర్కిటెక్చర్స్ అని చెప్పేసి ప్రిపేర్ చేసి పెట్టాను. దిస్ ఈస్ లైక్ వన్ కైండ్ ఆఫ్ సర్వీస్ దట్ నో వన్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్ మార్కెట్లో ఇంత ఎవరు ఇవ్వట్లేదు. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్. ఎందుకంటే మీరు సర్వర్ లాంచ్ చేయకుండా లినక్స్ ప్రాక్టీస్ చేసుకుంటావా, ఇక్కడికి వెళ్ళు మార్కెట్, ఇక్కడ లినక్స్లోకి వెళ్ళి స్టార్ట్ లెర్నింగ్ కొడితే నువ్వు లినక్స్ గైడెడ్ వేలో నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి నేర్చుకొని అది కంప్లీట్ అయిన తర్వాత నీ నాలెడ్జ్ టెస్ట్, ఈ మాడ్యూల్ కంప్లీట్ చేసినావు కదా, నీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకో. నెక్స్ట్ యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళావా, ఏం నేర్చుకున్నావు దాన్ని టెస్ట్ చేసుకో. మళ్ళీ ఎడిటర్లోకి వెళ్ళావా, ఏం నేర్చుకున్నావు దాన్ని టెస్ట్ చేసుకో. గ్రెప్లోకి వెళ్ళావా, గ్రెప్ ఏం నేర్చుకున్నావు టెస్ట్ చేసుకో అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క థింగ్ మీకు సిమ్యులేటర్లో అవైలబుల్ ఉంటుంది. అది ఒక్కటే కాదు, ఇప్పుడు మీకు ఈబిఎస్కి ఈఎఫ్ఎస్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని మీ ఇంటర్వ్యూర్ అడగొచ్చు. మీకు డౌట్ ఉంది అది ఎలా వర్క్ అవుద్ది అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు క్లియర్గా. మనం ఒక EC2 ఇన్స్టాన్స్ లాంచ్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు ఇదే EC2 ఇన్స్టాన్స్కి నేను ఇంకొక అడిషనల్ వాల్యూమ్ 150 GB వాల్యూమ్ క్రియేట్ చేశాను, సేమ్ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేశాను. నేను ఇది అటాచ్ చేద్దాము అనుకుంటున్నా. అటాచ్ ఏ సర్వర్కి, వేరే దగ్గర సర్వర్ ఉందనుకో అది చూపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ 1Bలో ఇంకో సర్వర్ క్రియేట్ చేశా. సో ఈ వాల్యూమ్ అనేది నాకు ఇక్కడ క్లిక్ చేస్తే 1Aనే చూపిస్తుంది తప్ప 1B సర్వర్ చూపించట్లేదు. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోద్ది, ఓ నా EC2 ఇన్స్టాన్స్ EBS వాల్యూమ్ రెండు కూడా సేమ్ అవైలబిలిటీ జోన్లోనే ఉండాలి అని చెప్పేసి. వద్దన్నా కూడా మీకు ఆ పాయింట్ మీ మెమొరీలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు EFS కావాలనుకో, ఇక్కడికి వెళ్ళి EFS ఏ మోడల్ తీసుకుంటావు, ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఏ మోడల్ తీసుకుంటావు, క్రియేట్. దెన్ ఇది మౌంట్ టు ఇన్స్టాన్సెస్, ఏ ఇన్స్టాన్స్కి మౌంట్ చేస్తావు, ఇది రెండింటికి మౌంట్ చేయొచ్చు.
సో నేను ఏం చేస్తున్నాను, ఇది రెండింటికి మౌంట్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు ఈఎఫ్ఎస్ అనేది ఇక్కడ మౌంట్ అయింది, ఇక్కడ మౌంట్ అయింది, బట్ ఇది మాత్రం ఓన్లీ ఇక్కడ మాత్రమే మౌంట్ అయింది. సో ఇలా లిమిటేషన్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి మీరు కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకోవచ్చు. అయితే ఇది ఇక్కడికే లిమిట్ చేయలేదు మేము. మీరు గిట్ హబ్ నేర్చుకోవాలనుకో జనరల్గా ఎలా నేర్చుకుంటారు, కమాండ్స్ చెప్తాడు, క్లాస్లో కమాండ్స్ చెప్తాడు, డన్ అని చెప్పని అంటాడు. బట్ మీరు సినారియో బేస్డ్ గేమ్ లాగా గిట్ నేర్చుకోవడం కోసం, ఇప్పుడు గిట్ గేమ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మీరు ఇక్కడ లెసన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు లెర్న్ గిట్ బై డూయింగ్. ఒక సినారియో పిక్ చేసుకోండి. నాకు గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ మెకానిజం తెలియదు అంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, గిట్ బేసిక్స్ తెలియదు ఎంత టైం పడుతుంది, క్లిక్ చేయి. క్లిక్ చేయగానే నీకు ఇక్కడ గిట్ అంటే ఏంటి దాని ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఇంట్రడక్షన్ ఇచ్చి ఫస్ట్ స్టెప్ నువ్వేం చేయాలి, ఏం చేస్తే ఏం జరుగుద్దో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, ఈ ఎంటీ స్పేస్లో మనం గ్రాఫికల్గా కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను ఏం కమాండ్ రన్ చేస్తున్నాను అని చెప్పానంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ రన్ చేసా. ఇక్కడ చూడండి గిట్ ఇనిట్ అయింది. ఏమైంది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, ఈ స్టెప్ డన్. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేయండి అంటుంది. నేను ఫైల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ అయిందా, ఇక్కడ చూడొచ్చు ఫైల్ క్రియేట్ అయినట్టు. మీరు ఇంకొక ఫైల్ యాడ్ చేయి అంటుంది. ఇంకో ఫైల్ యాడ్ చేస్తున్నా. దెన్ ఏమైంది, 2 ఫైళ్ళు యాడ్ అయినాయి. ఇప్పుడు ఒక ఫైల్ని స్టేజింగ్ ఏరియాలోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ స్టేజింగ్ అని ఉంది, ప్రస్తుతానికి ఇది ఎంటీ ఉంది. స్టేజింగ్లోకి తీసుకెళ్ళడం ఎలా అంటే ఒక కమాండ్ ఇవ్వగానే ఈ ఫైల్ ఇక్కడికి వచ్చింది. లేదు నేను మిస్టేక్ చేశాను, నేను మళ్ళీ వెనక్కి రావాలి అని చెప్పానంటే ఎలా అని చెప్పానంటే రిస్టోర్ అనే ఆప్షన్ యూజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తావు అని చెప్పేసి రిస్టోర్డ్ యూజ్ చేసాం, వెనక్కి వచ్చాం. ఇప్పుడు నేను 2 ఫైల్స్ని స్టేజింగ్లోకి పంపించాలి అని చెప్పానంటే గిట్ యాడ్ అని చెప్పేసి ఇలా ప్రతిదీ. ఇప్పుడు నువ్వు కమిట్ చేయాలి, కమిట్ని ముందు స్టేజ్లోకి తీసుకెళ్ళడము. కమిట్ చేసావు, ఇక్కడ హెడ్ అని చెప్పేసి వచ్చింది, కమిట్ మెసేజ్ ఇచ్చాము. ఇక్కడ ఈ కమిట్లో ఏ ఫైల్స్ ఉన్నాయి, style.css అని index.html అనే ఫైల్స్ ఉన్నాయి, మెయిన్ బ్రాంచ్లో ఉన్నాయి అని చెప్పేసి ఇవి అని చెప్పేసి చెప్తుంది. అరే నేను తొందరగా కమిట్ చేశానే, నేను ఒక స్టెప్ బ్యాక్ తీసుకొద్దాము అని చెప్పని అనుకుంటే మనం రీసెట్ సాఫ్ట్ హెడ్ అనే ఆప్షన్ తీసుకురావచ్చు. మళ్ళీ వెనక్కి వచ్చింది చూడండి, ఇందాకేముందో అది వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ కొత్త కమిట్ మెసేజ్తో తీసుకుందాము అని చెప్పని అనుకుంటున్నా. ఇలా తీసుకొని కొత్త కమిట్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది కమిట్ మెసేజ్ ఏంటి, ఏ రిఫరెన్స్లో ఉంది. ఇదంతా కూడా మన లోకల్ ల్యాప్టాప్లోనే ఉంది. ఇదంతా కూడా నేను రిమోట్ గిట్ హబ్లోకి పంపించాలి అనుకుంటున్నా. సో ఇదంతా నేను చెప్పడానికి రీజన్ ఏంటి అని చెప్పానంటే ఏ టాపిక్ తీసుకున్నా కూడా మీకు సింప్లిఫై చేసి డెలివరీ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. అది ఎంత కాంప్లెక్స్ అయినా కానివ్వండి, సింప్లిఫై చేసి డెలివరీ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇదే కమిట్ని అమెండ్ చేద్దాము అనుకుంటున్నా. ఓకే, ఇనీషియల్ కమిట్ ఫిక్స్డ్ ప్రాపర్లీ అని చెప్పేసి అమెండ్ చేస్తాము. నువ్వు గిట్ ఫెచ్ రన్ చేస్తావా, ఏది ఎగ్జిస్టింగ్ కోడ్ని తీసుకురావడం కోసము తీసుకో. ఏదైనా కొత్త డెవలపర్ కోడ్ ఇచ్చాడా, గిట్ పుల్ చేసుకో. ఇదంతా మీకు ఫస్ట్ టైం వింటున్నప్పుడు ఇదంతా ఏంటి అని అనిపించవచ్చు. మన కోర్సులో ఇదంతా ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తాము. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏమేం చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఇంటరాక్టివ్ వేలో మీరు నేర్చుకునేలా ఐ ప్రిపేర్డ్ దిస్. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లోర్ బ్రాంచింగ్ బేసిక్స్లోకి వెళ్తావా, లేదు అంటే ఆల్ దాంట్లోకి వెళ్తావా. మెర్జ్ రిబేస్ అనేది ఇంటర్వ్యూలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది మీరు ఎంత డీటెయిల్గా అర్థం చేసుకోవాలో అంత ఆప్షన్ ఇచ్చా. గిట్ స్టాషింగ్ అంటే ఏంటి, బ్రాంచింగ్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఇలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ మీరు ఇంటరాక్టివ్ వేలో నేర్చుకోవడం కోసము ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఇదే ఆర్కిటెక్చర్ తీసుకున్నాం అనుకోండి, కొందరికి డౌట్ ఉంటుంది, అవినాష్ నాకు కెరీర్ గ్యాప్ ఉంది, నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, 3 years కెరీర్ గ్యాప్ ఉంది, 4 years కెరీర్ గ్యాప్ ఉంది, నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చా అని చెప్పి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుద్ది అని చెప్పానంటే మీరు EC2 అంటే ఏంటి అని చెప్తారు, S3 అంటే ఏంటి అని చెప్పేసి చెప్తారు. బట్ రియల్ టైంలో మీరు EC2 రీసోర్స్ క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తారు అని చెప్పానంటే ఒక క్వశ్చన్ మార్కే. పోనీ మీకు ఒక ఇమ్మీడియట్ ఒక సర్వర్ డౌన్ అయింది, మరి అది ఎలా ఫిక్స్ చేస్తారు అని చెప్పానంటే మీకు క్వశ్చన్ మార్కే. రైట్, వాటిని ఎలా ఆన్సర్ చేయడము, అసలు రియల్ టైంలో
ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అని చెప్పేసి ఐ ప్రిపేర్డ్ సంథింగ్. ఐ విల్ షో యూ. లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. ఓకే, సో దీన్నే ఐటీఎస్ఎం ప్రాసెస్ అని చెప్పని అంటాము. ఇది తీసుకున్నారనుకోండి, మీకు క్లియర్గా లెర్నింగ్ మోడ్ కూడా ఉంది. లెర్నింగ్ మోడ్లో సినారియోస్, ఇదేంటి, డేటాబేస్ డౌన్ అయింది, నువ్వేం చేయాలి, లేదు నీ డేటాబేస్ని ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్కి తీసుకెళ్ళాలి, నువ్వేం చేస్తావు. దెన్ నువ్వు ఆన్ కాల్ హ్యాండ్ ఓవర్ చేయాలి. జనరల్గా కాల్ హ్యాండ్ ఓవర్ చేశాను, నా షిఫ్ట్ అయిపోయింది అంటాం కదా, అప్పుడు ఏం చేస్తావు. దెన్ అలర్ట్ ట్రియాస్ డ్రిల్ చేస్తూ ఉంటాము. డ్రిల్ చేసినప్పుడు ఏం చేయాలి, ఒక కొత్త క్యాండిడేట్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఎలా రిక్వెస్ట్ చేస్తాము అని చెప్పేసి, రీసోర్స్ ఎలా మానిటర్ అవుతాయి, ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ అవుద్ది, సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఏంటి, సిఆర్క్యూ అంటే ఏంటి, చేంజ్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ అంటే ఏంటి, వార్ రూమ్ అంటాము కొన్నిసార్లు. అరే పెద్ద ఇష్యూ వచ్చింది, నేను వార్ రూమ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి మీ వర్కింగ్ ఫ్రెండ్ ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేసి ఉంటాడు. వార్ రూమ్ అంటే ఏంటి, రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ని ఎలా రిలీజ్ చేస్తాము, ఒక ఆన్ కాల్లో ఉంటే నీకు ఏ యాక్టివిటీస్ ఉంటాయి, జనరల్గా ఏ రోజు ఎవరు, అరే ఈరోజు నేను షిఫ్ట్లో ఉన్నాను, ఐ కాంట్ కమ్ టు పార్టీ అని చెప్పి ఫ్రెండ్ అంటాడు. ఈ ఆన్ కాల్లో ఉన్నాను, షిఫ్ట్లో ఉన్నాను అంటే ఏంటి, ఇక్కడ అది కూడా మీకు ఎగ్జాంపుల్తో సహా సినారియోస్ తీసుకొని గ్లాజరీలోకి వెళ్తే, ఇక్కడ మీరు ఐటీలో వర్క్ చేసేప్పుడు మీరు కామన్గా వినే వర్డ్స్ ఏంటి, అవి ఎలా అని చెప్పేసి, ఇన్సిడెంట్, సర్వీస్ రిక్వెస్ట్, చేంజ్ రిక్వెస్ట్ నుంచి, దెన్ ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఎస్ఎల్ఓ అంటే ఏంటి, ఆర్టీఓ ఆర్పిఓలు అంటే ఏంటి, రూట్ కాజ్ అనాలిసిస్లు అంటే ఏంటి, రన్ బుక్ అంటే ఏంటి, బిఏయు అంటే ఏంటి అని చెప్పేసి, మీరు ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా ఒకేసారి జాబ్ వచ్చేసి మీరు ఫ్లోర్ పైనకి వెళ్తే మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నీకు ఆర్సీఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చెయ్యి అని చెప్పానంటే ఇప్పుడు బుర్రకి ఎక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే, అవినాష్ దగ్గర ఐటీఎస్ఎం సిమ్యులేటర్లో చూసాను, ఆర్సీఏ అంటే ఏంటి, రూట్ కాజ్ అనాలిసిస్. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తాము, ఏ ఏ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రూట్ కాజ్ అనాలిసిస్లో ఇవి ఫస్ట్ 5 థింగ్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వై డిడ్ ప్రొడక్షన్ గో డౌన్, వై వాస్ ఐఓ 100%, వై ఏ టేబుల్ స్కాన్, వై ఈజ్ ఇన్ దిస్ కాట్ ఇన్ క్యూఏ అని చెప్పేసి, ఇక్కడ ఏ టైంకి స్టార్ట్ అయింది, ఏ టైంకి ఎండ్ అయింది, సమ్మరీ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఏ టైంకి ఏం చేసాము అని చెప్పేసి కూడా ఇలా ప్రిపేర్ చేయాలి. మీరు ఇదే రిప్లికేట్ చేసి మీరు రూట్ కాజ్ అనాలిసిస్ ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, ఎవరికి డౌట్ కూడా రాదు మీరు జెన్యున్ ఎక్స్పీరియన్స్ పెట్టారా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారా అని చెప్పేసి. ఇంకా ఆప్షన్ లేకపోతే నేను చెప్తాను అది తప్ప. సో యా, అలా పెట్టినా కూడా నిన్ను కూడా నేను కవర్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం కోసం ఐ ప్రిపేర్డ్ దిస్. ఓకే, సో ఇదే కాకుండా అసలు ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ని మనం డెలివరీ చేయడం కోసం అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏమేమి పర్ఫామ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్డిఎల్సి ఆర్కిటెక్చర్స్ అని ఉంది కదా, ఎస్డిఎల్సి ఆర్కిటెక్చర్లో రిక్వైర్మెంట్ ఏంటి, డిజైన్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, టెస్టింగ్ ఏంటి, అండ్ ఇక్కడ ఏ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి మీరైతే ఏ ఆన్సర్ తీసుకుంటున్నారో ఆ ఆన్సర్ తీసుకోవడం వల్ల ప్రాజెక్ట్ హెల్త్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎస్డిఎల్సి ప్రాసెస్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. టెక్నికల్ థింగ్స్, ఓఎస్, అండ్ ఈవెన్ చాలామంది అవినాష్ మనకు నెట్వర్కింగ్ బేసిక్స్ కావాలంట కదా అంటే, ఎస్ నెట్వర్కింగ్ బేసిక్స్ కావాల్సిందే. ఆ నెట్వర్క్ బేసిక్స్ కోసం కూడా ఇక్కడ నీకు చీట్ షీట్ ఏంటి, ఏది /24 అంటే ఏంటి, 16 అంటే ఏంటి, అండ్ నువ్వే ఒక సబ్నెట్ని స్ప్లిట్ చేసుకోవాలని చెప్పానంటే సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఎలా యూజ్ చేసుకుంటావు. ఓకే, ఇక్కడ /19 తీసుకుంటే ఏమొస్తుంది అని చెప్పేసి, ఇలా నువ్వు ఒక విపిసి డిజైన్ చేయాలి అని చెప్పానంటే ఏమేం కన్సిడర్ చేస్తావు, ఒక స్టాండర్డ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఇది చూడండి, ఒక స్టాండర్డ్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది అని చెప్పేసి, ఆ సబ్నెట్ని క్లిక్ చేస్తే ఎన్ని ఫుల్ అయి ఉన్నాయి, అది పబ్లికా ప్రైవేటా, డేటాబేస్ కోసమా, రిజర్వ్ చేసి పెట్టావా, ఏ అవైలబిలిటీ జోన్లో ఉంచావు, దాన్ని ఇంకా ఏమైనా స్ప్లిట్ చేస్తావా అని చెప్పేసి, ఇలా కంప్లీట్గా మీకు నెట్వర్కింగ్ కూడా, ఫస్ట్ నెట్వర్కింగ్ ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయడం అని చెప్పేసి
ప్రతిదీ మీకు క్లియర్గా డెలివరీ చేయడం కోసం ఈ ఆర్కిటెక్చర్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. మీరు ఏఐతో చాట్ చేసేటప్పుడు కూడా మీరు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ప్రాంప్ట్కి ఏ ఫ్రేమ్వర్క్ ఇవ్వాలి, మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ అనే ఫ్రేమ్వర్క్ ఉంటుంది. మీరు ఆ క్లియర్ అనే ఫ్రేమ్వర్క్ని ఫాలో అవుతున్నారా లేదా ఏంటి అని చెప్పేసి కంప్లీట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గేవ్ యూ అన్ ఐడియా వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్ లాగా ప్రిపేర్ చేస్తున్నాము. ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటే ఈవెన్ కూబర్నెటీస్లో ట్రబుల్ షూటింగ్, ఇందాక చెప్పినట్టు ట్రబుల్ షూటింగ్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్డ్ ప్రతి స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగే రోజులు గాన్. నవడేస్ ఆల్ ఇంటర్వ్యూస్ ఆన్ ట్రబుల్ షూటింగ్ బేసిస్ ఓన్లీ. నువ్వు ఒక ఇష్యూ వస్తే ఏం చేస్తావు అనేది ఇక్కడ క్వశ్చన్. కూబర్నెటీస్ ట్రబుల్ షూటింగ్లోకి వెళ్తే ఇక్కడ మీ ప్రోగ్రెస్ ఏంటి, సినారియోస్ ఏమున్నాయి. ఒక కూబర్నెటీస్లో ఒక పాడ్ అనేది స్ట్రక్ అయింది, నువ్వు ఏం చెయ్యాలి, ఇది క్లిక్ చేస్తే నీకు ఇష్యూ ఏంటి, బ్రోకన్ ఇది ఎందుకు ఫెయిల్ అయింది, ఇది ఇలా చేస్తే ఫిక్స్ అవుద్ది అని చెప్పేసి చెప్తున్నాను. ఇన్వెస్టిగేట్ ఎలా చేయాలి, ఈ కమాండ్ రన్ చేయి, నీకు ఏ లాగ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి తెలుస్తుంది. పాడ్ లాగ్స్ రన్ చేయి, ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ ఓకే నీకు ఎలాంటి ఎర్రర్ కనిపిస్తుంది అని చెప్పేసి. దెన్ రూట్ కాజ్ ఏంటి, ఎలా ఫిక్స్ చేసావు, నువ్వు ఈ సినారియో చేయడం వల్ల నువ్వేం నేర్చుకున్నావు. ఓకే, విచ్ kubectl కమాండ్ రివీల్స్ వై ఏ పాడ్ స్ట్రక్ ఇన్ పెండింగ్ స్టేట్. దెన్ ఆన్సర్ ఏమై ఉంటుంది. సో గెట్ పాడ్సా, డిస్క్రైబ్ పాడ్సా, లేదంటే లాగా వెరిఫై చేసుకో. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నా, ఇది ఎందుకు, అదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి. ఇక్కడ 100 CPU అని చెప్పానంటే ఏంటి, 100 మిల్లీ కోరా, 100 CPU, 100% ఆఫ్ CPU, 100 థ్రెడ్సా, ఇలా. సో యూ క్లిక్ దట్, ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ ది ఆన్సర్, వై అని చెప్పేసి. సో ఇలా మీరు ఏది నేర్చుకున్నా కూడా ఆ సినారియో కంప్లీట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ఆన్సర్, ఎందుకు రాంగ్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. సో రిజల్ట్ చూడు, నువ్వు 2 రైట్ చేసావు, 1 తప్పు చేసావు అని చెప్పేసి ఎక్కడ హింట్స్ తీసుకోవచ్చు, నువ్వు హింట్ 1 ఏం రివీల్ చేయొచ్చు అని చెప్పేసి. ఇలా ల్యాబ్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే నీకు కామన్గా వచ్చే ఇష్యూస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నువ్వు ఇవి నేర్చుకొని వెళ్ళావు అనుకో ఇంటర్వ్యూకి, దీంట్లో కంటే నీకు కొత్త క్వశ్చన్ రానే రాదు నీ ఇంటర్వ్యూలో. నువ్వు ఇక్కడే ప్రాపర్గా నేర్చుకొని వెళ్ళావు అనుకో, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఓకే వెరీ వెరీ ఈజీ. అయితే ఇప్పుడు నేను ఇవి చెప్పినవన్నీ చాలా టెక్నికల్ కనిపించవచ్చు. అరే అవినాష్ ఏంటి డే 0 రోజే ఇంత టెక్నికల్ కాంటెంట్తో డంప్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ నేను ఏమేం ప్రొవైడ్ చేస్తున్నానో మీరు ఎంత డెప్త్గా నేర్చుకోవచ్చు అని చెప్పేసి నేను చూపించకపోతే ఎలా. ఓకే, మీకు ఈ కూబర్నెటీస్ ఏంటి, ITISM ఏంటి అని చెప్పేసి మీరు టెక్నికల్ థింగ్ గురించి నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. నేను మీకు ఎంత డెప్త్గా ఎంత డీటెయిల్గా సబ్జెక్ట్ నేర్పిస్తానో నేను చెప్దాము అని చెప్పేసి ఇవన్నీ చూపించడం తప్ప ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామనో ఇంకేదో కాదు. సో ఇదంతా కూడా మీకు సబ్జెక్ట్ క్లియర్గా ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ క్లియర్ చేసి వచ్చేలా మీకు మేము ప్రొవైడ్ చేస్తున్న రీసోర్సెస్ ఇవన్నీ. ఓకే, నౌ అవినాష్ ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఓకే, మరి ఇంటర్వ్యూ కోసం మాకు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, యాజ్ ఐ మెన్షన్డ్ మేము మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము, రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాము, మీ ఇంటర్వ్యూ తర్వాత కూడా మిమ్మల్ని కరెక్ట్ చేస్తాము. సో వీటితో పాటు ఇక్కడ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళారనుకోండి, స్టార్ట్ ప్రిపరేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సర్వీస్ పైన IAM సర్వీస్ ఏం క్వశ్చన్స్ ఉంటాయి, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏం క్వశ్చన్స్ రావచ్చు, స్ట్రేట్ ఫార్వర్డ్ ఏం క్వశ్చన్ రావచ్చు, సినారియో బేస్డ్ ఏం క్వశ్చన్ రావచ్చు, ఫాలో అప్ క్వశ్చన్స్ ఏం రావచ్చు, మీరు ఆర్కిటెక్చర్ లెవెల్లో థింక్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి, దెన్ ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్ ఏం రావచ్చు అని చెప్పేసి, మీకు కావాల్సిన అన్ని ఏరియాస్, ఇంటర్వ్యూవర్ టిక్ చేసే అన్ని ఏరియాస్ పర్సనల్గా నేనే కూర్చొని నేనే కస్టమైజ్ చేసి రాసా. అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు మన కోర్సులో IAM మాడ్యూల్ అయిపోయింది అనుకో, నువ్వు ఏది తర్వాత అవినాష్ ఇంటర్వ్యూ ప్రిపేర్ చేపిస్తాడు అని చెప్పి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. IAM మాడ్యూల్ అయిపోయింది కదా, మాడ్యూల్ అయిపోగానే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని
ఐఏఎం పైన ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ నువ్వు వర్క్ చేస్తే నీ ఐఏఎం నాలెడ్జ్ని టెస్ట్ చేసుకో. దెన్ ఐఏఎం తర్వాత జనరల్గా నేను ఏం చేస్తాను, ఈసీ2 మాడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తాను. ఐఏఎం డన్, ఈసీ2 స్టార్ట్ చేయి. ఈసీ2లో కూడా స్ట్రైట్ క్వశ్చన్స్ ఏంటి, సినారియో క్వశ్చన్స్ ఏంటి, ఫాలో అప్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ మీకు ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అరే ఫైనల్ బ్రష్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం కదా, అలాంటివి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ అని చెప్పి పెట్టా. టెరాఫామ్ గురించే మాట్లాడుతున్నారు మీరు, లాస్ట్ మినిట్ బ్రష్ అప్ కావాలి నీకు. సో ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్ అంటే ఏంటి అని చెప్పానంటే ఇలా చెప్పు, ఇది మాత్రం చెప్పకు, పొరపాటున కూడా ఇది మాత్రం చెప్పకు. రెడ్ ఫ్లాగ్ అంటే ఏంటి, స్టోర్స్ టెరాఫామ్ స్టేట్ లోకల్లీ ఆర్ కమిట్ టు గిట్ అని మాత్రం చెప్పకు. నువ్వు ఇది చెప్పావా నీ ఇంటర్వ్యూ పోద్ది. ఓకే, అదే ఏం చెప్పు, S3 బ్యాక్ ఎండ్ విత్ డైనమోడిబి లాకింగా, కేఎంఎస్ ఎన్క్రిప్షనా, వర్షనింగా, లేదంటే డైరెక్ట్గా డైనమోడిబి లాకింగ్ లేకుండా S3 లాకింగ్ ఫీచర్ వచ్చింది అలానా, ఇలా మాత్రమే చెప్పు, ఇలా మాత్రం చెప్పకు అని చెప్పేసి కూడా గ్రీన్ ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. అండ్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూలో అటెండ్ అవుతున్నారో వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళకి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎలా అని చెప్పేసి కంప్లీట్గా ఇక్కడ ప్రీవియస్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ దగ్గర నుంచి పిక్ చేసుకున్నాము. సో క్వశ్చన్ ఏంటి, సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ ఏంటి, డాకర్ నెట్వర్కింగ్ క్వశ్చన్ ఎలా ఉంది అని చెప్పేసి దీస్ ఆల్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ స్టూడెంట్స్. ఇవన్నీ కూడా మీకు మన ఎల్ఎంఎస్ పోర్టల్ ద్వారా షేర్ చేస్తున్నాము. ఇవి ప్రిపేర్ అయ్యారనుకోండి, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ క్వశ్చన్స్తో కూడా ఉన్నాయి, ఇవి ప్రిపేర్ అయ్యారనుకోండి ఫర్ షూర్ మీరు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ క్లియర్ చేసే నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది. ఓకే, సో ఇదంతా ఓకే. సర్టిఫికేషన్ ఎగ్జామ్, సో మనం ఈ కోర్స్లో ఏం చేసాము అని చెప్పానంటే, సో బేసికల్లీ సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా, సో లెట్ మీ టాక్ అబౌట్ దిస్ ఫీజ్ యాజ్ వెల్. సో బేసికల్లీ మీరు వన్ టైం పే చేశారనుకోండి, కోర్స్ ఫీజ్ అనేది 20,000 ఉంటుంది. కోర్స్ ఫీజ్ అనేది 20,000 ఉంటుంది. అయితే we actually have some sources, references, ఓకే, కైండ్ ఆఫ్ పార్ట్నర్ నెట్వర్క్ అని చెప్పని అంటాం కదా. పార్ట్నర్ నెట్వర్క్ ద్వారా జనరల్గా AWS సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూపన్స్ ఉంటాయి కదా, ఆ కూపన్స్ అనేవి మాకు లైక్ యునో వి గాట్ ఎట్ బేసిక్ కాస్ట్. జనరల్గా ఆ ఎగ్జామ్ ఆర్ కూపన్ కాస్ట్ 17,000 ఉంటుందండి. ఒక AWS అసోసియేట్ ఎగ్జామ్స్ ఏవైనా కానివ్వండి మీరు రాయొచ్చు. మన కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల డెవలపర్ అసోసియేట్, క్లౌడ్ ఆప్స్ అసోసియేట్, క్లౌడ్ ఆప్స్ అడ్మినిస్ట్రేటర్, దెన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, ఈ 3 ఎగ్జామ్స్ మీరు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయొచ్చు, కంప్లీట్ చేయొచ్చు. సో మీకు అలా సర్టిఫికేషన్ ఎగ్జామ్తో పాటు మీరు కోర్స్ పిక్ చేసుకుందాము అని చెప్పని అనుకుంటే యూ విల్ గెట్ ఇట్ ఫర్ 25,000 రూపీస్. లేదు నేను సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాయాలి అనుకోవట్లేదు, జస్ట్ నాకు కోర్స్ మాత్రమే సరిపోతుంది అని చెప్పని అనుకుంటే యూ విల్ గెట్ ఇట్ ఫర్ 20,000 రూపీస్. అండ్ ఇన్క్లూడింగ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ 25,000 రూపీస్కి వస్తుంది. మీరు లేటర్ అంటే తర్వాత నేను కూపన్ లైక్ యూనో తీసుకొని రాస్తాను అని చెప్పారంటే మీకు ఈ కాస్ట్కి అయితే రాదు, ఫస్ట్ థింగ్. అండ్ మీరు డైరెక్ట్గా AWS వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా కూడా కూపన్ కాస్ట్ వచ్చేసి 17,000 రూపీస్, $178 ఉంటుంది. యూ విల్ గెట్ ఇట్ ఫర్ 25,000 రూపీస్. అండ్ టెక్నికల్గా మీకు ఎగ్జామ్ రాసే థాట్ ఏమన్నా ఉంటే మీకు హార్డ్లీ లైక్ 7,000 రూపీస్కి మీకు కోర్స్ వచ్చేస్తున్నట్టు, 17,000 రూపీస్ వర్త్ ఎగ్జామ్ కూపన్ వస్తున్నట్టు. లేదు ఐ వాంట్ టు గో విత్ ద ఈఎంఐ ఆప్షన్ అని చెప్పానంటే, సో వీ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ యాజ్ వెల్. ఇప్పుడు కోర్స్ రిజిస్టర్ అయ్యేప్పుడు మీరు 11,000 పే చేయాల్సి ఉంటుంది. అండ్ జూలై 6థ్కి అంటే 1 మంత్ డ్యూరేషన్ తర్వాత మళ్ళీ 11,000 పే చేయాల్సి ఉంటుంది. అండ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అని చెప్పానంటే, ప్లీజ్ డు నాట్ కాల్ మీ ఫర్ దిస్ ఫీజ్ డిస్కషన్స్. Please don't call us for fee discussions. This is going to be absolutely same for everyone. అందరికీ ఇది సేమ్ ఉంటుంది.
దెర్ ఈస్, మీరు అడిగారని చెప్పేసి మీకు 18,000 చేసి అడగని వాళ్ళ దగ్గర 20,000 తీసుకోవడం లాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు. వి వాంట్ టు బి ట్రాన్స్పరెంట్, అండ్ అందుకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ప్లీజ్ డోంట్ కాల్ అస్ ఫర్ ఫీజ్ డిస్కషన్స్. మీకేమన్నా టెక్నికల్ డౌట్స్ ఉన్నాయా, కాల్ చేయండి. కోర్స్ గురించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా, కాల్ చేయండి. మీ పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయా, అవినాష్ నాకు ఇది, సో దెన్ యూ కెన్ కాల్ అస్. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ ఇన్ మార్కెట్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇన్ని ఫీచర్స్తో, ఇంత ప్రోగ్రామ్, ఇంత కాంటెంట్తో, ఇంత డ్యూరేషన్లో ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వట్లేదు. అందుకోసమే మేము ఇంత క్లియర్గా చెప్తున్నా, ప్రైస్ గురించి అయితే మాకు కాల్ చేయకండి అని చెప్పేసి. ఓకే, లేదు ఇంత కాంటెంట్ లైక్ యునో కి ఇది ఎక్కువ ప్రైస్ అని అనుకుంటే డెమో క్లాసులు విను. మేము ఇచ్చే ఇందాక చెప్పిన రీసోర్స్ అన్నీ చెప్పాను కదా, అవి ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవాల్యుయేట్ చేసుకొని దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అండ్ ఇదైతే ఇంకా సూపర్ వాల్యూ ఆఫర్ అనుకోవచ్చు, రైట్? సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే అప్ టు యూ. ఓకే, సో బట్ మై రిక్వెస్ట్, ప్లీజ్ do not call us. Please do not call us for price discussions. Thank you for understanding on that particular manner. ఓకే, ఐవ్ సీన్ లాట్ ఆఫ్ గైస్, అవినాష్ 500, అవినాష్ 1000 తక్కువ చేయి. లేదు అంటే ఇంకొందరు ఏం చేస్తారు, నేను అడిగితే తక్కువ చేయట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ తోటో వాళ్ళ మదర్తో కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఓకే, సో ప్లీజ్ ప్రైస్ గురించి అయితే దిస్ ఈస్ అ ఫిక్స్డ్, అండ్ మార్కెట్లో దిస్ ఈస్ అ బెస్ట్ వన్. ఓకే, అండ్ ఈ ప్రైస్తో ఇన్ని ఫీచర్స్ అయితే మీకు ఏ కోర్స్లో రావు. యూ కెన్ కంపేర్, కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను, మీరు కంపేర్ చేసుకోండి అని చెప్పేసి. ఓకే, రైట్. సో దెన్ వన్ ఫైనల్ క్వశ్చన్ బిఫోర్ టేకింగ్, ఐ నో యూ మైట్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు డిస్కస్ విత్ మీ బిఫోర్ టేకింగ్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, సో వై యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ఇన్ ద ఎరా ఆఫ్ ఏఐ? చాలా మంది అడిగిన క్వశ్చన్, అవినాష్ ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, ఏఐ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంతమంది అంటున్నారు కదా, డెవాప్స్ ఏఐ వల్ల ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి. ఓకే, ఏఐ వల్ల లాస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆప్షన్ ఏమన్నా ఉంది అని చెప్పారంటే అది డెవాప్సే. ఎందుకంటే ఏఐ అనేది క్లౌడ్లోనే కదా రన్ అయ్యేది. ఫస్ట్ ఏఐ మోడల్ని ట్రైన్ చేయడానికి చాలా హ్యూజ్ సర్వర్ కావాలి, హ్యూజ్ కాన్ఫిగరేషన్ కావాలి. అవన్నీ కూడా డిప్లాయ్ చేయడం కోసము మనకి ఏడబ్ల్యూఎస్లో సర్వర్స్, స్టోరేజ్, లైక్ సేజ్ మేకర్ ఇన్స్టాన్సెస్, ఇవన్నీ కావాల్సిందే. ఏఐ నెవర్ లీవ్ ది నోట్బుక్, ఎందుకంటే ఏఐ రన్స్ ఆన్ ది క్లౌడ్. అండ్ ఏఐలో మోడల్స్ కూడా మీరు ఇప్పుడు క్లౌడ్ తీసుకున్నారనుకో, ఆపస్ 4.5, 4.6, 4.7, ఇప్పుడు 4.8 కూడా వచ్చింది. ఆపస్ 4.8 కూడా వచ్చింది. సో ఈ ఈ స్కిల్స్ ఇవన్నీ కూడా ట్రైన్ చేయడం కోసము, క్విక్గా డెలివరీ చేయడం కోసం వాళ్ళు యూజ్ చేసే మెథడే డెవాప్స్ మెథడ్. ఇంకా ఏఐ డెవాప్స్ కంటిన్యూస్గా, ప్యారలల్గా, సైమల్టేనియస్గా రన్ అవుతూ ఉంటాయి. అయితే ఏఐ వల్ల డెవాప్స్ ఆపరేషన్స్ సింప్లిఫై అవుతాయా అని చెప్పానంటే అవుతాయి. ఇప్పుడు నేను యాజ్ ఐ మెన్షన్, నేను లాస్ట్ వర్క్షాప్లో చెప్పినట్టు ఏఐ ఏజెంట్నే బిల్డ్ చేశాం కదా. సో ఏఐ ఇష్యూ ఉందనుకో, దానికి హెల్ప్ అయ్యి ఫిక్స్ చేసేలా కూడా మనం క్యాపబిలిటీస్ ఇవ్వచ్చు. ఇష్యూ ఆటోమేటిక్గా ఫిక్స్ చేసేలా కూడా క్యాపబిలిటీస్ ఇవ్వచ్చు. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా వాట్ యాక్చువల్లీ దే డిడ్, ఐ విల్ షో యూ. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఏఐ డెవాప్స్ ఏజెంట్ని రిలీజ్ చేశారు. ఓకే, ఈ డెవాప్స్ ఏజెంట్ ఏంటి అని చెప్పానంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఏజెంట్ రిలీజ్ చేశారు. ఇది మన ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి, ఈ డెవాప్స్ ఏజెంట్ని వాడడం ఎలా, డెవాప్స్ ఏజెంట్ని వాడి వర్క్ చేయడం ఎలా, ఆ ఏజెంట్ ద్వారా ట్రబుల్ షూట్ చేయడం ఎలా అని చెప్పేసి, ఇలా ఏఐని అట్మోస్ట్గా ఎలా వాడటము అనేది డిస్కస్ చేస్తాము. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక సర్వర్ క్రియేట్ చేయాలి ఏడబ్ల్యూఎస్లో, ఆర్ నేను ఒక రీసోర్స్ క్రియేట్ చేయాలనుకో, మనం ఇదివరకు లాగా మాన్యువల్గా అదంతా నేర్చుకుంటాము. బట్ ఏజెంట్ ఇప్పుడు చూడండి,
కీరో -CLI అని చెప్పేసి ఇక్కడ నేను గో టు మై AWS ఎన్విరాన్మెంట్, క్రియేట్ అన్ IAM యూజర్ అని చెప్పి చెప్తాను. ఫస్ట్ మీకు చూపిస్తాను నా AWSలో. మళ్ళీ టెక్నికల్గా వెళ్తున్నా అని చెప్పని అనుకోకండి. జస్ట్ AI వల్ల థింగ్స్ ఎలా ఈజీ అవుతున్నాయి, దాన్ని మనం ఎలా క్యాచ్ చేయడము. ట్రెడిషనల్గా ఉంది ఎస్, బట్ దాన్ని క్యాచ్ చేయాలి అని చెప్పానంటే, మనం ఆ ఫేస్ని క్యాచ్ చేయాలి అని చెప్పానంటే ఏం చేయలేము అని చెప్పేసి, క్రియేట్ ఎ యూజర్, క్రియేట్ అన్ IAM యూజర్ ఇన్ మై AWS account and disable the console access for the user. అండ్ మనం కాంటెక్స్ట్ ఎంత ఇస్తున్నాము అని చెప్పేసి, యూజర్ నేమ్ షుడ్ బి AWS day 0, దెన్ ఎంటర్. సో ఇప్పుడు నేను మాన్యువల్గా వెళ్ళిపోయి చేయాల్సిన అవసరం లేకుండా, దిస్ ఈజ్ గోయింగ్ టు ఫస్ట్ ఇట్ ఈస్ థింకింగ్. ఏది ఏజెంట్ అన్నాను కదా, ఏజెంట్ ఇక్కడ థింక్ చేస్తుంది. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు పిక్ ద కమాండ్స్ కానివ్వండి, కోడ్ కానివ్వండి, ఫైనల్గా ఇక్కడ క్రియేట్ చేసింది చూడండి. సో ఇదంతా ఎలా అవుతుంది, ఏజెంటిక్ మెకానిజం వల్ల అవుతుంది. సో ఇలా ఏజెంటిక్ మెకానిజంని ఎలా యూజ్ చేసుకోవడము, మన ఓన్ చాట్ బాట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవడము, AWS ఎన్విరాన్మెంట్ కానీ డెవాప్స్ ఎన్విరాన్మెంట్లో పైప్ లైన్లలో AWSని ఎలా యూజ్ చేయడము, పైప్ లైన్ ఫెయిల్ అవుతే ఎలా ఆటోమేటిక్గా ట్రబుల్ షూట్ చేయడం అని చెప్పేసి, ఇలా AI ఏజెంట్స్ పైన చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. సో AI ఉన్నంత కాలం డెవాప్స్ ఉంటుంది. డెవాప్స్ ఇస్ అ లాస్ట్ జాబ్ దట్ గెట్ ఎఫెక్టెడ్ బై AI. ఇది ఓకే. సో అండ్ ఐ కెన్ సీ వన్ క్వశ్చన్ రిపీటెడ్లీ పాపింగ్ అప్. ఓకే, వన్ క్వశ్చన్ రిపీటెడ్లీ పాపింగ్ అప్, మల్టీ క్లౌడ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్ గైస్. ఓకే, ఈ మల్టీ క్లౌడ్ అనేది మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ బజ్ వర్డ్. ఓకే, మీ ఇంట్రెస్ట్ని, మీ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి పెట్టింది. ఓకే, మోస్ట్లీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ మల్టీ క్లౌడ్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ క్లౌడ్ గురించి కానివ్వండి. ఓకే, హైబ్రిడ్ ఎలా అనేది మనం డిస్కస్ చేస్తాం కూడా మళ్ళీ కోర్స్లో. హైబ్రిడ్ క్లౌడ్ వాటితో వెళ్తాయి అండ్ సింగిల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్తో వెళ్తాయి. అక్కడే బెటర్ అవైలబిలిటీ అవన్నీ కూడా అచీవ్ చేస్తాము. బట్ అయితే ఇక్కడ మల్టీ క్లౌడ్ నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, ఫస్ట్లీ నాకు అజూర్ రాదా, వచ్చు. నేను ఒకటి చూపిస్తాను మీకు. యూట్యూబ్లోకి వెళ్తే ఐ మేడ్ ఎ ప్లేలిస్ట్. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఐ డూ హ్యావ్ అజూర్ సర్టిఫికేషన్. నాకు అజూర్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇది మైక్రోసాఫ్ట్ అజూర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి ఈ ప్లేలిస్ట్ నేను 2022లోనే చెప్పాను. ఓకే, 20 వీడియోస్ ఉన్నాయి అజూర్ అకౌంట్ క్రియేషన్ దగ్గర నుంచి, అజూర్ స్కేల్ సెట్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, వీనెట్ ఏంటి అని చెప్పేసి. అయితే సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని చెప్పానంటే, ఇప్పుడు ఎవరు కూడా మల్టీ క్లౌడ్ చెప్తాను అని చెప్పేసి AWSలో ఒక 5-6 సర్వీసెస్ లేదంటే ఒక 10 సర్వీసెస్, అజూర్ నుంచి ఒక 10 సర్వీసెస్ తీసుకొని చెప్తున్నారు. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఒక క్లౌడ్ పైననైనా పర్ఫెక్ట్గా లేకుండా నువ్వు ఇంకో క్లౌడ్కి వెళ్ళడం అనేది నాట్ ఏ రైట్ ఆప్షన్. సో మనం ఈ కోర్స్లో ఎలా నేర్చుకుంటామంటే, మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్ క్లియర్ చేసే రేంజ్లో ఫస్ట్ హాఫ్లోనే నేర్చుకుంటారు. అంటే AWS అయితే మిమ్మల్ని ఒక 10 సర్వీసెస్ పైన టెస్ట్ చేసి మీకు సర్టిఫికేషన్ ఇవ్వదు కదా. AWS వాళ్ళు డిఫైన్ చేసిన స్టాండర్డ్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఫస్ట్ 2.5 monthsలోనే మీరు ఎగ్జామ్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే 2.5 monthsలోనే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. దానికోసం మేము ఎగ్జామ్ సిమ్యులేటర్స్ ఇస్తున్నాము. ఇక్కడ మీరు స్టార్ట్ చేశారనుకోండి, టెస్ట్ పేపర్స్ ఉన్నాయి, ఏ ఎగ్జామ్ రాస్తావు, టెస్ట్ 3 స్టార్ట్ చేస్తావా, స్టార్ట్ చేయి, క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత స్కోర్ రావాలి నీకు, బిగిన్ ఎగ్జామినేషన్, నువ్వు ఏ ఆన్సర్ చేసావు అది రైటా, అది రాంగా, అది రైట్ అయితే ఎందుకు రైట్, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అని చెప్పేసి డిస్క్రిప్షన్స్తో సహా ఇస్తాం ఇక్కడ మేము. ఓకే, సో ఇలా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ కొన్ని షెల్ స్క్రిప్టింగ్ అనుకోండి, ప్రీ రికార్డెడ్ లాగా ఉంటాయి. దెన్ మనకి పైథాన్ కూడా ఇక్కడ యాడ్ చేసే థాట్లో ఉన్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ పార్ట్. గిటాబ్ యాక్షన్స్,
టెరాఫామ్ కావాలి, నేను ముందే నేర్చుకుంటాను, యాన్సిబుల్ నేర్చుకుంటాను, ఇక్కడ ప్రీ రికార్డెడ్ లాగా ఉన్నాయి, యూ కెన్ గో త్రూ దట్. ఓకే, సో ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి నేర్చుకుందాము అని చెప్పానంటే. ఆల్ రైట్, సో దిస్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో మీరు ఏది నేర్చుకున్నా కూడా కాన్ఫిడెంట్గా ప్రాపర్గా నేర్చుకోండి. ఏది ఇందులో ఒక 5 సర్వీసులు 10 సర్వీసులు నేర్చేసుకుని నాకు ఏడబ్ల్యూఎస్ వచ్చింది అనుకొని, దెన్ మిగతా దాంట్లో కూడా ఒక 5-6 సర్వీసులు నేర్చుకుని నాకు అజూర్ వచ్చేసింది అని చెప్పేసి ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఇబ్బంది పడకండి. సో మీరు ఏది నేర్చుకున్నా, ఒకటి నేర్చుకున్నా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే మీ ఏడబ్ల్యూఎస్ స్కిల్స్ అన్నీ కూడా అజూర్లో పెట్టడం వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే మీకు ఒక స్కోడా కార్ డ్రైవింగ్ వచ్చిందనుకో, మారుతి కార్ డ్రైవ్ చేయడం పెద్ద కష్టమా? కాదు కదా. సుజుకి డ్రైవింగ్ వచ్చిందనుకో, మారుతి డ్రైవ్ చేయడం పెద్ద కష్టమా? లేదు. మనం ఏడబ్ల్యూఎస్లో ఈసీ2 అంటాము, అజూర్లో అజూర్ విఎం అంటాము, ఏడబ్ల్యూఎస్లో విపిసి అంటాము, అజూర్లో వీనెట్ అంటాము. సో ఇప్పుడు నేను ఓన్లీ ఏడబ్ల్యూఎస్కే ఆల్మోస్ట్ 2.5 months తీసుకుంటున్నా. సో అంటే ఏదైనా అన్నెసెసరీ సర్వీస్ చెప్తున్నాను అని చెప్పా? కాదు. మానిటరింగ్ కావాల్సిందే, స్టోరేజ్ కావాల్సిందే, నెట్వర్క్ కావాల్సిందే, నెట్వర్క్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. ఇలా ఇవన్నీ కవర్ చేయడానికి అంత టైం పడుతుంది. మీకు చాలా తొందరగా కంప్లీట్ చేస్తున్నారు అని చెప్పానంటే దే ఆర్ మిస్సింగ్ సమ్ పార్ట్ అని చెప్పేసి మీరైతే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. మన కరికులం తీసుకోండి, మన కరికులం వాలిడేట్ చేయండి, కరికులం చూడండి, వాట్ యాక్చువల్లీ వీఆర్ ఆఫరింగ్ అనేది ప్రతి ఒక్క ఆప్షన్ చూడండి. ఆప్షన్ చూసి దెన్ యా యూ కెన్ టేక్ ఏ గుడ్ కాల్ on your program. Now, in DevOps, what tools we learn here, and when the next batch no planned at moment is the day 0 session a batch kosamo. Okay, what packages we can expect after learning this course for experienced person for 4 years? Could you please clarify? Right. So, identi అని చెప్పానంటే firstly ఎక్స్పీరియన్స్ 4 years ఉంటే జనరల్గా మార్కెట్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అని చెప్పానంటే ఇంటూ 2 ఈజ్ అ మినిమం. సో మీ ప్యాకేజ్ మినిమం 8 lakhs ఉంటుంది. ఇంటూ 3 or 3.5 అనేది మాక్సిమం ఉంటుంది. అంటిల్ అన్లెస్ యూ గో టు ఎనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఆర్ టాప్ ఎంఎన్సీలోకి వెళ్తే కానీ ఇంటూ 4 or 5 వరకు వెళ్ళదు. సో ద క్యాలిక్యులేషన్, సో కౌశల్య మీరు చెప్పినట్టు క్యాలిక్యులేషన్ అయితే మినిమం 8 lakhs ప్యాకేజ్ ఉంటుంది, మాక్సిమం 13 to 14 lakhs ప్యాకేజ్ ఉంటుందండి మీకు. At 27, your screen share stopped. Yeah, I stopped it. Okay. So, right. How can access labs? Will you share any user account for AWS portal? So, okay, good question. AWS వాళ్ళే $200 credits ఇస్తున్నారండి. AWS వాళ్ళే $200 credits ఇస్తున్నారు. అండ్ ఆ $200 క్రెడిట్స్తో మనం మన కోర్స్లో డిస్కస్ చేసే సర్వీసెస్ అన్నీ ఇంక్లూడింగ్ కుబర్నెటిస్ కూడా నేర్చుకోవచ్చు. ఇఫ్ పాసిబుల్ ఐ వుడ్ లైక్ గిట్ ల్యాబ్ టు బి ఇంక్లూడెడ్. ఓకే, సో బేసికలీ గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్, ఏడబ్ల్యూఎస్ కోడ్ కమిటీ ఇవన్నీ కూడా సేమ్ స్ట్రక్చర్లో సేమ్ వేలో వర్క్ చేస్తాయి మహేష్. సో మీరు ఒక దానిపైన నాలెడ్జ్ వస్తే వేరే దానికి అప్లై చేయడం అనేది చాలా చాలా ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్. Right? So, as a fresher, what is the package I can expect from cloud and DevOps job? So, ఇది నేను డైరెక్ట్గా నేను ఏదో నెంబర్ చెప్పే కంటే ఐ టోల్డ్ యూ దట్ ఐ ప్రిపేర్డ్ అన్ ఆటోమేషన్, రైట్? సో ఆ ఆటోమేషన్లో మీరు ఇక్కడ పిక్ చేసుకుంటే ఏ జాబ్ పిక్ చేసుకున్నా కూడా దే విల్ ఏ జాబ్ పిక్ చేసుకున్నా కూడా ఓకే ఇట్ ఈస్ యాడింగ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్. ది స్పెషల్ క్యారెక్టర్ యాడ్ అయింది that we need to verify. Yeah, let me copy that. I need to adjust that part. So what actually package they're offering అని చెప్పారంటే జనరల్గా 3.4 3.5 lakhs నుంచి సో దెన్ ఇట్ గోస్ అరౌండ్ 6 lakhs వరకు ఆఫర్ చేస్తారండి. ఓకే,
సో you can, okay, I can see Sai Akila raised hand. Okay, so Sai Akila, you can unmute and we can you can share your question, Andy. యా హాయ్ అవినాష్. సో యాక్చువల్లీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం జాబ్ అలర్ట్స్ మీరు ఆటోమేట్ చేశారు కదా, సో అలాంటి ఆటోమేషన్ అలర్ట్స్ కూడా మేము ఆటోమేట్ నేర్చుకోవచ్చు ఛాన్స్ Yes, ఉంటుంది. definitely, Andy. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి మీరు చెప్పారు కదా ప్రీవియస్ బ్యాచెస్ లో మీరు రికార్డింగ్ సెషన్స్ పెట్టారు అని చెప్పి. సో ఇప్పుడు ఆ ప్రీవియస్ బ్యాచెస్ కూడా మనకి యాక్సెస్ ఉంటుందా ఎల్ఎంఎస్ లో? ప్రీవియస్ బ్యాచెస్ యాక్సెస్ ఇవ్వడానికి మా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నేనేం చెప్తున్నానో ఆ రోజు దాని మీద ఫోకస్ చేస్తే బెటర్ కదా. మీకు కోర్స్ అనేది చాలా వాస్ట్ అండ్ అడిషనల్ రీసోర్స్ అవన్నీ ఉంటాయి. మీకు క్లాస్ అయిపోయిన వెంటనే మీకు రికార్డింగ్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు 10:30 క్లాస్ అయిపోద్ది కదా, నెక్స్ట్ 5 మినిట్స్లో మీకు ఎల్ఎంఎస్ పోర్టల్లో రికార్డింగ్ ఉంటుంది. అండ్ ఇది కూడా నేను డెలివరీ చేయడం కోసము డెవాప్స్ మెథడే యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ యూజింగ్ డెవాప్స్ మెథడాలజీయే యూజ్ చేస్తున్నా దీనికి కూడా. ఓకే. అండ్ థర్డ్ క్వశ్చన్ మనం కూడా మీరు చెప్పారు కదా మీరు ఏఐ ట్యూనింగ్ చేసుకుంటున్నాను, సో నేను నా ప్రొఫైల్లో పెట్టుకుంటున్నా యూఆర్ఎల్లో ఏఐ ట్యూనింగ్ దాన్ని ట్రైన్ చేస్తున్నామని చెప్పి. సో మేము కూడా అది నేర్చుకొని మా ఓన్ అది నేర్చుకోవాలి, అది రెజ్యూమ్ లో పెట్టాలి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గిట్ గేమింగ్ కాన్సెప్ట్స్ చెప్పారు కదా, లైక్ ఇంటరాక్టివ్ వేలో అవుతుంది అని చెప్పి. సో అది మనం కూడా అది అవుతుంది కదా, అంటే మేము కూడా అది ఎలా ఇంటరాక్టివ్ మోడ్ లో, అంటే ఇప్పుడు మేము ఏదైనా ప్రాజెక్ట్ చేసాము అంటే దాన్ని కూడా మేము ఒక ఇంటరాక్టివ్ వేలో ఎలా చేస్తాము అని చెప్పి కూడా మేము లర్న్ చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ మీకు లాస్ట్ ఆర్కిటెక్చర్స్ దగ్గర నుంచి డిప్లాయ్మెంట్స్ వరకు ప్రతిదీ ఇంటరాక్టివ్ వేలో ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీరు చెప్పారు కదా మనకి ఈఎంఐ ఆప్షన్ లైక్ 22,000, సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఫీజ్ ఎగ్జామ్ యాజ్ వెల్ ఆర్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్ ఆప్షన్ తీసుకుంటే వన్ టైం ఆప్షన్ అండి. ఇఫ్ యు ఆర్ ఆప్టింగ్ ఫర్ ఎగ్జామ్ అలాంగ్ విత్ ఎగ్జామ్, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ వన్ టైం ఆప్షన్ అండి. ఓకే. సో ఇప్పుడు సర్టిఫికేట్ మనం తీసుకుంటున్నప్పుడు సో కొన్ని ఫర్మ్స్ ఏంటి అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత వీ కెన్ రియంబర్స్మెంట్ దట్ అమౌంట్ అన్నమాట. సో ఆ ఆప్షన్ మనం చేసుకోవచ్చు కదా, లైక్ ఇట్ సపోజ్ you can, we provide required documentation for that and you can reimburse from your office. యా షూర్ దెన్. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్. అంటే ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. షూర్. అండ్ వన్ థింగ్ ఐ కెన్ సీ సమ్ క్వశ్చన్స్. ఓకే, అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే నాకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు హెల్ప్ అవుద్దా, లైక్ యూనో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్కి యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ టు మీ. నాకు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి యూ కెన్ డ్రాప్ ఎ మెసేజ్, ఐ విల్ కాల్ యూ. అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ చాలా చాలా లెంతీ ఉన్నాయి, అది చదవడానికి నాకు 2 మినిట్స్ పడుతుంది. సో డెఫినెట్లీ ఐ విల్ పిక్ క్వశ్చన్స్ లైక్ యునో వన్ బై వన్. అండ్ నెక్స్ట్ లైక్ ఐ విల్ టేక్ రాముడు వెంకట క్వశ్చన్, ఎందుకంటే తన క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హ్యాండ్ రేజ్ చేస్తూనే ఉన్నారు. సో నేను క్వశ్చన్ ఆన్సర్స్ విండో లాస్ట్కి ఇస్తాను అని చెప్పాను. ప్లీజ్ గో హెడ్ వెంకట్. హాయ్ అవినాష్. ఎస్, హాయ్ అండి. యాక్చువల్గా ఎందుకు రైట్ చేశానంటే నాకు 2 లింక్స్ వచ్చాయి అనమాట. డే 0తో వచ్చింది. సో ఈ రోజు కాల్ ఉందా లేదా అని అయితే యాక్చువల్లీ ఏమైందంటే ఐ జస్టిఫై దట్. యాక్చువల్లీ అది కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. సో రీజన్ ఏంటి అని చెప్పానంటే మేము 24 అవర్స్ ముందు అలర్ట్ సెండ్ చేసేలా పెట్టాము. ఇప్పుడు రేపు క్లాస్ ఉంటుంది కదా, రేపు సేమ్ టైంకి క్లాస్ ఉంటుంది కదా, రేపు స్టార్ట్ అయ్యే క్లాస్ అలర్ట్ 24 అవర్స్ అంటే ఈ రోజే కదా, అలా అలర్ట్ వచ్చింది. సో అది మేము కూడా రియలైజ్డ్. సో విల్ స్టాప్ దట్ యాక్చువల్లీ. ఓకే. సెకండ్ క్వశ్చన్ ఈ కోర్స్ డ్యూరేషన్ అంతా ప్లస్ AWS లో అన్ని సర్వీసెస్ కవర్ చేస్తారా? ప్లస్ క్యూబర్నెటిస్ నేను ఇప్పటివరకు చెప్పింది అదే కదా. మీరు ఒక్కసారి ఇప్పటివరకు స్లైడ్ లో కూడా చూపించాను. కోర్స్ డ్యూరేషన్ ఎంత? కోర్స్ డ్యూరేషన్ 4 months. ఈ కంప్లీట్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 months ఉంటుంది. ఓకే, అండ్ మీకు కోర్స్ కరికులం కావాలి అని చెప్పానంటే ఇక్కడ ఒకసారి avizacademy.com వెళ్ళండి. ఈ avizacademy.com వెళ్ళగానే కోర్స్ కరికులం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. నేను AWSలో ఏమేమి చెప్తున్నాను, ఏమేమి కవర్ అవుతున్నాయని చెప్పేసి డీటెయిల్గా మీకు ఇక్కడ ఉంటుంది.
దెన్ డెవాప్స్లో ఏం చెప్తున్నాను, ఏ ఏ పార్ట్ కవర్ చేస్తాను అని చెప్పేసి డీటెయిల్గా ఇక్కడ ఉంటుంది మీకు. అండ్ మీ కోర్స్లో వచ్చే అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ నేను పర్సనల్గా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానో, నేనేమి అష్యూరెన్స్ ఇస్తానో అనేది కూడా ఇక్కడ ఉంటుంది మీకు. ఓకే. ఓకే, సో యూ కెన్ గో త్రూ దిస్ యూఆర్ఎల్. Yeah. ఈ యూఆర్ఎల్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yeah. Right. So Abhishek, you can go ahead with your question. Yes, I can hear you, Abhishek. యా ఓకే. సో యాక్చువల్లీ ఏడబ్ల్యూఎస్ ఏంటంటే ఇంతకుముందు మనకి ఫ్రీ 1 year ఉంటుంది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ 6 months ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఇచ్చేసి నెక్స్ట్ 6 months డాలర్స్ ఇస్తున్నారు కదా. లేదు అలా ఇవ్వట్లేదు. ఫస్ట్ 6 months $200 క్రెడిట్స్ ఇస్తున్నారు. మనకి ఇదివరకు లాగా ఓన్లీ 6 months తర్వాత 6 months అనే అలా ఏం లేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ 6 months ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ. ఇదివరకు 1 year ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ 6 months. ఆ 6 months కూడా $200 ఇస్తున్నారు. జనరల్గా డిఫాల్ట్గా $100 ఇస్తారు. కొన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తే ఇంకో $100 క్రెడిట్స్ ఇస్తారు. సో టోటల్ ఆ 5 యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తే మనకి $200 వస్తాయి. ఈ $200 టూ సఫిషియంట్. మనకి ఏడబ్ల్యూఎస్లో ఉన్న ప్రతి ఒక్క యాక్టివిటీ కంప్లీట్ చేయడం కోసం టూ మచ్ సఫిషియంట్ అండి అది. ఓకే. యాక్చువల్లీ నాకు రౌట్ 50 మీ క్లాస్ చూస్తూ రౌట్ 53 సర్వీస్ యూజ్ చేద్దాం అంటే నాకు దానికి ఎలిజిబిలిటీ రాలేదు, అందుకని చెప్పేసి. ఓన్లీ 1 DNS క్రియేట్ చేయొచ్చు, ఓన్లీ 1 హోస్టెడ్ జోన్ క్రియేట్ చేయొచ్చు, సెకండ్ హోస్టెడ్ జోన్ క్రియేట్ చేయలేరు ఫ్రీ అకౌంట్లో. ఓకే ఓకే. యా ఇదే నా డౌట్. యా థ్యాంక్స్ అవినాష్. ఓకే అండి. సో వెంకట గురుస్వామి, యూ కెన్ గో అహెడ్ విత్ యువర్ క్వశ్చన్. Or whoever raise hand, Srinivas, Ajay, Sanjay, Tarun. Hello. Yes, go ahead, Yeah, Srinivas. this is Arjun. Yeah. Okay, yeah, Hello. Ajay, please go ahead. Yeah, hi Avinash. Good morning. Yeah, good morning Actually, అండి. నా క్వశ్చన్ ఏంటంటే, సో నేను ప్రొఫైల్ పెట్టున్నాను అనమాట 5 months బ్యాక్. సో కాల్స్ అనేది ప్రీవియస్ గా బాగానే ఉండే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాల్స్ ఎవరి మంత్ 1 or 2 కూడా కస్టమైజ్ అయ్యే మార్కెట్ ఏమైనా డౌన్ అయిందా, డెవాప్స్ ఎలా అనేసి ఒక క్వశ్చన్ ఉండే మనకి. మార్కెట్ డౌన్ ఉంటే ఒక రోజులోనే 15 అలర్ట్స్ ఎందుకు వస్తాయండి? నేను ఇందాక స్లాక్ లో చూపించాను కదా. ఇక్కడ ఇది చూడండి, 27th May రోజు ఎన్ని జాబ్స్ పడ్డాయి? 1 2 3 4 5 జాబ్స్ పడ్డాయి. 28th May రోజు 1 2 3 జాబ్స్ పడ్డాయి. సో ఈవెన్ లైక్ సెకండ్ ఆర్ ఫస్ట్ రోజు తీసుకుంటే 8 జాబ్లు పడ్డాయి. అండ్ ఈవెన్ ఎస్టర్డే తీసుకుంటే, జస్ట్ ఎస్టర్డే తీసుకుంటే 15 జాబులు పడ్డాయి. ఓకే, సో మార్కెట్ డౌన్ అయితే లేదు. మార్కెట్ డౌన్ ఉంటే అన్ని అలర్ట్స్ అయితే రావు కదా. అండ్ అది నేను మాన్యువల్గా తీసుకెళ్ళి పెట్టింది అయితే కాదు, ఇట్స్ ఆటోమేటెడ్ వన్. అది కూడా ఒకసారి రిపీట్ అయిందా ఇంకోసారి అలర్ట్ రాదు కూడా. యా ఓకే అండి, అదే మన క్వశ్చన్ అనేసి. ఓకే, థ్యాంక్ యూ. Hello, sir. Yes, Sanjay, please go ahead అండి. Sir, actually, I'm having 18 plus years of experience, sir. Sir, in this you can IT call me industry. separately. ఎందుకంటే సో Okay. 18 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ లైక్ ఇక్కడ ఉన్న ఎంత మంది ఉంటే అంత మందికి ఇది మన ఇద్దరం మాట్లాడుకోవడం తప్ప మిగతా వాళ్ళకి ఇట్ డజంట్ లైక్ సూట్. సో యూ కెన్ రీచ్ మీ సెపరేట్లీ. Okay. Thank you, sir. రైట్, సో Yeah, Avinash, ఎస్, నాకు కూడా సేమ్ డౌట్ ఉందండి. 12 years experience already ప్లీజ్ working రీచ్ మీ on. సెపరేట్లీ అండి. Yeah, that's what I will do. Okay. Yeah. After 11, right? ఎస్, Okay. Thank you. ఆర్ జస్ట్ డ్రాప్ ఎ మెసేజ్, ఐ విల్ గివ్ ఎ కాల్. Okay, no problem. We'll call you. Yeah. Thank you. హలో. ఓకే, యా, అవినాష్, సో ఇప్పుడు ఇది సర్టిఫికేషన్ ఎగ్జామ్కి కూపన్ ఇస్తా అన్నారు కదా. అవును. సో అది ఎలా ఈమెయిల్తో, ఏ ఈమెయిల్ అయితే ఆ ఈమెయిల్ రిజిస్టర్డ్ లాగా ఉంటుందా ఎలాగా? లేదు, మీరు మీ AWS.training అకౌంట్లో అప్లై చేసుకోవచ్చు. ఎనీ అకౌంట్ ఈస్ ఫైన్. ఓకే, ఎనీ అకౌంట్ ఈస్ ఫైన్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. హలో అవినాష్. ఎస్ అండి.
యా ఎస్ అన్న. సో న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి లైక్ క్రెడిట్ కార్డ్ అది నీట్ కదా. సో ఎస్ మీరేమన్నా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ ఈవెన్ యూపీఐ కూడా ఇప్పుడు అలో ఉంది. యూపీఐ కూడా ఎనేబుల్ చేసి మనకు అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వగానే మనకి ఆటోపే ఇవన్నీ క్యాన్సిల్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే. మీరు సో అకౌంట్ న్యూ క్రియేట్ అకౌంట్ చేసేటప్పుడు అందులో ₹2 ₹10 ఉంచేసి, ₹2 మ్యాండేటరీ, ఆ ₹2 ₹10 ఉంచేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని దెన్ ఆ ఆటోపే క్యాన్సిల్ చేసినా సరిపోతుంది. మనకి యాక్చువల్గా నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాం దీని గురించి ఇన్ డీటెయిల్గా. ఇది కంప్లీట్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించే కాబట్టి ఐ విల్ కీప్ బిట్ లెస్ విత్ ద టెక్నికల్ థింగ్స్. ఓకే, బట్ ఓకే. ఎస్ మీకు యూపీఐ ఉన్నా కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Hi, Avinash. ఎస్ అండి. Am I audible? Okay. ఎస్ Thank ఎస్ you. యు ఆర్. Okay, I'm cloud governance. I'm supporting as a cloud governance. So what I like to know is, I like to know that landing zone and also the transit gateway routing table and hub and spoke. ఓకే, రీచెస్ సపరేట్లీ అండి. నేను ఇందాకే చెప్పాను మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటే ఇక్కడ మిగతా వాళ్ళందరి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు ట్రాన్సిట్ గేట్వే అని. ఇందులో ట్రాన్సిట్ గేట్వే అని తెలుసున్న వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? Okay, సరే సార్. ఒక్కరు కూడా ఉండరు కదా. Okay. సో Okay, యూ sir. కెన్ రీచ్ మీ సపరేట్లీ. Okay, thank you. యా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అండి. Thanks. Okay, I can see the questions are flooded here. What are the certifications we can clear through this course? నేను ఇది ఇందాకే ఆన్సర్ చేశాను. AWS Solution Architect Associate, Cloud Ops Administrator and Developer Certification Exam, Sriram. After classes started, you give me an LMS portal, can visit or access portal or not? Yes, I'm going to give LMS portal once classes started. రేపటి నుంచి ఫస్ట్ 1 వీక్ క్లాసెస్ అంతా కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే ఫీజు కట్టేసి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఇమ్మీడియట్గా LMS యాక్సెస్ ఉంటుంది. భరత్, ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ DevOps అండ్ DevSecOps? సెక్యూరిటీ టూల్స్, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో టూల్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేయడమే DevSecOps. ఓకే, సో సెక్యూరిటీ టూల్స్ని ఎలా వాడడము, మిస్టేక్గా ఎవరైనా డెవలపర్ .environment ఫైల్ కమిట్ చేసినా, ఏదైనా క్రెడెన్షియల్స్ వెళ్తున్నా కూడా, నాన్ సెక్యూర్డ్ మేనర్లో కాన్ఫిగర్ చేస్తున్నా కూడా ఎలా కాన్ఫిగర్ చేయడం అనేదే ఈ SecOps. అభిషేక్, will you provide recording sessions? Yes, we are going to provide recording sessions and what I can say, the recordings will be available for an lifetime period. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేనే మేనేజ్ చేస్తున్నాను, నో థర్డ్ పార్టీ వెండర్. సో యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ వీడియోస్ ఫర్ అన్లిమిటెడ్ డేస్ ఆర్ ఇయర్స్. ఓకే, డస్ దిస్ కోర్స్ కవర్ DevSecOps as well? ఎస్, కోర్స్ పేరే AWS విత్ DevSecOps అండి మహేష్ గారు. ఇఫ్ పాసిబుల్ క్లాస్ టైమింగ్స్ బి చేంజ్? నో, దిస్ ఇస్ అ ఫిక్స్డ్ క్లాస్ టైమింగ్స్ అండి. విల్ యూ కవర్ MCP అండ్ RAG? అబ్సల్యూట్లీ ఎస్. మన ఓన్ RAG బిల్డ్ చేసుకుంటాము, MCPస్తో ఇంటిగ్రేట్ చేస్తాము. హౌ లాంగ్ ది పోర్టల్ విల్ బి అవైలబుల్ ఆఫ్టర్ జాయినింగ్ ద ట్రైనింగ్? లైఫ్ టైమ్ యాక్సెస్ క్రాంతి. ఈవెన్ మీకు ఏదైనా కొత్త టాపిక్ వచ్చినా కూడా నేను పోర్టల్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఎప్పుడంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్. ఐఎమ్ ఏ జాబ్ హోల్డర్, విల్ యూ ప్రొవైడ్ రికార్డింగ్ సెషన్స్? ఎస్. I would like to know if I can start learning AWS fundamentals, practice any AWS related tasks, training sessions, projects, and yes, Venkata Guruswamy, that's why you are here. And I'm here to teach you AWS from core to advanced. Okay. Can you support with respect to clear the doubts until we get? See, మాకు 1.5 year బ్యాక్ జాయిన్ అయిన స్టూడెంట్ కూడా ఇప్పుడు కూడా మీటింగ్లో జాయిన్ అవుతారు, ఇప్పుడు కూడా ఆఫీస్ వస్తారు, వాళ్ళకి మేము ఇచ్చే సపోర్ట్ ఇస్తామండి. శ్రీనివాస్ గారు, డెఫినెట్లీ ఎస్. AWS EKS కవర్డ్? అబ్సల్యూట్లీ ఎస్. మీరు KCNA సర్టిఫికేషన్ కంప్లీట్ చేసేలా కుబర్నెటిస్ నేర్చుకుంటారు. ఎనీ హిడెన్ చార్జెస్ ఫర్ AWS? అబ్సల్యూట్లీ నో కృష్ణ, దర్ ఇస్ నో హిడెన్ చార్జెస్. మేము ఇచ్చే కూపన్ అప్లై చేస్తే 0 చార్జెస్. ఓకే, నో హిడెన్ చార్జెస్.
డ్యూరేషన్ ఈజ్ 4 months. ML ఆప్స్ ఆల్సో కవర్డ్. సో మెయిన్గా మనం ఫోకస్ అంతా కూడా ఏఏ ఆప్స్ పైన ఉంటుంది. ఓకే, సో కెన్ ఐ షో మై నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ as DevOps experience interview? సో 3 years to 4 years ఎక్స్పీరియన్స్ అయితే కంఫర్టబుల్గా పెట్టొచ్చు అండి. రాజ్, recently created AWS account but free credits given, automatically upgrade credit gone, how to resolve it? What I can do, మీరు బేసిక్ లైక్ యూనో గైడెన్స్ లేకుండా మీరు అకౌంట్ క్రియేట్ చేశారు, క్రెడిట్స్ పోయాయి కదా, ఇంకో నేమ్తో ఇంకో ఐడెంటిటీతో ఇంకోటి క్రియేట్ చేయడమే. ఓకే, సో యూ క్రియేట్ రైట్ నా విండోస్ VMware. విజయ్, కెన్ యూ ప్లీజ్ లుక్ ఎట్, మీరు ఒక్కసారి నా కుబర్నెటిస్ సిరీస్ యూట్యూబ్లో ఉంది, నా కుబర్నెటిస్ సిరీస్ టెరాఫార్మ్ సిరీస్ యూట్యూబ్లో ఉంది, రెండూ చూడండి. అంతకంటే ఎక్కువ, అంతకంటే డీటెయిల్గా, అంతకంటే స్టాండర్డ్గా నేను కోర్సులో కవర్ చేస్తాను. హోప్ దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ విజయ్. I didn't see the remaining questions. If you get it here under answered category. Okay, so hope. Can we take certification outside of India? Yes. Yes, you can take. Okay. How many certification will you allow you to write? You offer 25K. One certification exam. One certification exam question. Okay, you have AWS DevOps full course in YouTube. What is the difference YouTube and online class? See, YouTube lo undi, yes, I agree, YouTube lo content undi, but content is evaluating every single day. And so ikkada personalized ga meeku support untundi, and everything detail ga discuss chestamu, and you will get it into like సబ్జెక్ట్ డీటెయిల్గా ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఎలా ఉంటుందో అక్కడ ఇలా ఉంటుందండి కోర్స్ ఇది. అండ్ వీ కవర్ లైక్ దిస్ ఆల్ సపోర్ట్ కానివ్వండి, ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్లో ఎలా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అని చెప్పేసి కానివ్వండి, ప్రతి సపోర్ట్ మీకు ఇక్కడ దొరుకుద్ది. సో యూ గెట్ ఏ గైడెడ్ లెర్నింగ్ హియర్, గైడెడ్ లెర్నింగ్, ఎంటర్ప్రైజ్ లెవెల్ లెర్నింగ్ మీకు దొరుకుద్ది ఇక్కడ. Okay, I can see some questions related to the topic. ఇది చెప్తారా అని చెప్పేసి. Please take a look at our course curriculum. You can definitely find those things. Can you provide coupons and support for other AWS certifications? For now, no. For now, all associate level certification exams, and there is no kind of support thing. We will train you to clear that certification exam. What is the full form of LMS portal? Okay, LMS portal means learning management system. Okay, this is like a learning management system. Not that you can visit our portal or not. I don't understand your question. I don't understand what actually that question is, Bharat Reddy. How many sessions can expect AOps? It's going to be around 8 to 9 sessions, Nageshwar Rao. Okay, so we'll share the payment information from tomorrow onwards. Sri Krishna will definitely share that. All right, I hope I answered most of your questions, and yeah, you can drop a message. I can connect with you, or you can call me after 20 minutes. I'll definitely answer your call, and I can help you if you have any questions. And మన పోర్టల్లో వెబ్సైట్లో ఉన్న నెంబర్ నా దగ్గరే ఉంటుంది, నేనే ఆన్సర్ చేస్తాను. యూ కెన్ రీచ్ మీ. అండ్ ఈ వీడియో కూడా మీరు మళ్ళీ చూడాలి అని చెప్పానంటే మన యూట్యూబ్లో ఉంటుంది. యూ కెన్ యాక్చువల్లీ watch this video. All right, so yeah, thank you. See you again tomorrow with same meeting link.
థ్యాంక్ యూ గైస్.